సో నమస్కారం రాజు గారు. నమస్తే సార్. సార్ ఏంటి సార్ మీ పేరు అసలు ఆర్ రాజ్ అదేనా? అంటే యాక్చువల్ పేరు రాజ్, ఇంకా నా లాస్ట్ నేమ్ సార్. జస్ట్ ఒక 1 లెటర్ పెట్టుకున్న ఆర్ అని. సో అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ని సార్. నాకేమనిపించేది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు నేను 2006-07లో ఎంటర్ అయ్యాను యాక్చువల్లీ రైటర్గా. మళ్ళీ దాన్ని ఇక్కడ తమిళ్ ఫిల్మ్ తీశాను. అది ఎలా తెలియక ప్రొడ్యూసర్ కూడా నేనే చేసేస్తాను, ఇంకా నాకు ఇక్కడ ఎట్లా ఎంటర్ అవ్వాలో తెలియక మంచి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్తో, మలయాళం డైరెక్టర్తో తమిళ్ ఫిల్మ్ తీశాను. అప్పుడు కూడా రాజ్ ఆర్ అని పెట్టుకున్నా. ఎందుకంటే యాక్చువల్ నేమ్ రాజ్ ఆర్ కాదేమో? రాజ్ రాచకొండ సార్ నా పేరు. పేరు రాజ్ అంతే. ఆర్ పెట్టుకున్నా. సో ఎందుకంటే నాకేముండేదంటే ఇప్పుడు మన లైఫ్ ఒకటి, పర్సనల్ లైఫ్ వేరే ఉండదు సార్. దీనికి రైటింగ్కో దేనికో ఉన్నప్పుడు ఆ పేరు ఏదో ఒకటి సమ్ పేరు ఉంటే సరిపోద్ది, రెండింటిని సపరేట్ పెట్టుకుందాం అన్నట్టు అనుకున్నా. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కూడా హీరోయిన్ని ముందు పెట్టేసి వాళ్ళని మార్కెటింగ్ చేపిస్తే సరిపోద్ది, మనం బిహైండ్ ద సీన్స్ ఉండాలి, అది బెటర్, నాకు సూట్ అవుతుంది అనుకున్నా. సో మా టీంలో ఏం చేశారంటే ఐఎండిబిలో వాళ్ళు రాజ్ ఆర్ అని పెట్టినప్పుడు అది ఒక అక్షరం తీసుకోలేదు ఆ టైంలో. వాళ్ళు మొత్తం పెట్టేసారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి అక్కడక్కడ వేరే ఉంది, బట్ అదర్వైజ్ స్క్రీన్లో కానీ ఎక్కడ కానీ ఇంతేనా అంటే నాకు ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఇప్పుడు మలేషియన్ తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ మూవీ టైంలో అయినా ముందుకు వచ్చి దాన్ని ప్రమోట్ చేయాలి, అది మన జాబ్. అది అంటే మనకి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను ఇక్కడ అట్లా కుదరదు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఇది మన గురించే కాదు. ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే సార్ ఒక 30 కొత్త యాక్టర్స్ ఉన్నారు, క్యాస్ట్ టెక్నీషియన్స్ అని 30 మంది. సో వీళ్ళందరూ మన మీద డిపెండ్ అవుతారు దీని మూవీని ముందుకు ఎట్లా తీసుకెళ్తాం ప్రమోట్. సో నాకు చాయిస్ ఇస్తే స్టిల్ పేరు వెనకాలంటేసి బిహైండ్ ద సీన్స్ చేస్తారు. ఇప్పుడు అంటే సర్నేమ్ పెట్టుకోవాలని లేదు, పెట్టుకోకూడదని లేదు, అది ఇష్టం. బట్ మీ సర్నేమ్ అయితే మంచి సర్నేమ్ కదా, రాజకొండ విశ్వనాథశాస్త్రి గారు లాంటి ఇది. అంటే కేవలం నార్మల్ రైటర్ అని కాకుండా ఒక రెవల్యూషనరీ రైటర్ ఆయన. అవును సార్, రాజకొండ విశ్వనాథశాస్త్రి. అంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే సార్, ఒకప్పుడు సర్నేమ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉండేది. ఎందుకంటే అది జెనెటిక్గా సేమ్ గోత్రాల్లో చేసుకోవద్దు అనేది, అది వాళ్ళు ఒక సైంటిఫిక్గా ఆలోచించి ఇది పుట్టే పిల్లలకి ప్రాబ్లం అదంతా అప్పుడప్పుడు రెలవెంట్ సార్. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనకి ఎన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి, జెనెటిక్ టెస్టింగ్ ఉంది కాబట్టి పెద్ద రెలవెన్స్ లేదు. సో నాకు ప్లస్ లేదు మైనస్ లేదు సార్, అది జస్ట్ ఒక ఐడెంటిఫై చేసుకోవడం పేరు మాత్రమే. అందుకని నేను పెళ్లి చేసుకున్నాను, మా వైఫ్ ఆమెదే ఉంది, నాకేం కన్వర్ట్ అవ్వలేదు. ప్లస్ మా పాపది కూడా నేను జెనరిక్గానే పెట్టాను. సో ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక పేరు అంతవరకే సార్. మీరు అంటే ఏంటి ఇక్కడి నుంచి ఎన్నాళ్ళు అయిపోయింది యూఎస్ వెళ్ళిపోయి? 25 years అయింది సార్, 26. హాయిగా ప్రశాంతంగా ఉండకుండా అంటే ఇనీషియల్ ఫస్ట్ టైం 2000లో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ జస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది సార్. చిన్న పిల్లలు అందరూ అప్పుడు అది ఒక చిన్నది తీస్తున్నప్పుడు అది ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్కి చేసే షార్ట్ ఫిల్మ్ కూడా అయిపోయింది. అంటే షార్ట్ ఫిలిమ్స్ కూడా కష్టం ఉంటాయి సార్ అప్పుడప్పుడు కొన్ని ముందుకెళ్ళవు. సరే రాసుకుందాము చేసుకుందాం అని ఎక్స్పెరిమెంటల్ చేస్తాం. మళ్ళీ కొంచెం మ్యారేజ్ అయింది, తర్వాత జాబ్లో బిజీ అది ఇది ఉన్నప్పుడు మళ్ళీ ఒక రైటింగ్ థాట్ వచ్చింది. అప్పుడు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఒక తమిళ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తమిళ్లో కొంతమంది తెలుసు అని అంటే వెళ్ళి తమిళ్లో చేసేసాను. అప్పుడు నాకు అసలు ప్రొడ్యూసింగ్ అనేది అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు ఒక గుణం కూడా లేదు సార్. అసలు ప్రొడ్యూసర్కి ఉండే క్వాలిటీ ఒక క్వాలిటీ కూడా లేదు నాకు. ప్రొడ్యూసర్కి క్వాలిటీలే ఉండట్లేదు, డబ్బులు ఉండాలి. కాదు సార్, ప్రొడ్యూసర్కి అంటాం సినిమా ప్యాషన్ ఉండాలి, ఇవి ఉండాలి, అవన్నీ తర్వాత సంగతి సార్. ముందు డబ్బులు ఉండాలి బేసిక్గా. కాదు సార్, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కొంచెం కాంటెంట్ సరిగ్గా చేయట్లేదు అని అంటే ప్రధానమైన కారణం ప్రొడ్యూసర్స్. సో డబ్బులు ఉంటే సరిపోతుంది అని అంటే ప్రొడ్యూసర్సే మన క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తగ్గించడానికి ఫస్ట్ రీజన్. సరే డైరెక్టర్స్ కూడా కొంచెం అనుభవం లేకుండా జస్ట్ ఇప్పుడు స్టోరీ ఉంటే చాలు రైటర్ డైరెక్టర్ అయిపోవడము ఈ సెకండ్ ప్రాబ్లం మన దగ్గర. మన రైటర్స్ డైరెక్షన్ మేనేజ్మెంట్ చేయాలి, ఇవన్నీ చేయని వాళ్ళు డైరెక్టర్గా ఉండడమే కరెక్ట్. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్రీ రైటర్ ఈస్ ఎ డైరెక్టర్, అదొక ప్రాబ్లం. కానీ ఎవ్రీ ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఉంటే సరిపోతుంది అని మీరు అన్న స్టేట్మెంట్కి అదే మన క్వాలిటీ ఇంకా పెరగకపోవడానికి రీజన్. ఎందుకంటే సార్ ప్రొడ్యూసర్కి కొంచెం బిజినెస్ ఇది ఉండాలి. ఫస్ట్ ఏంటంటే
ఎంత కాస్ట్లో చేయాలి, మనం ఎంత కాస్ట్గా అమ్మాలి. సో ఇక్కడే బేసిక్ స్టెప్లో నాకు ఆ క్వాలిటీ లేదు. ఎందుకంటే కొంచెం బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తారు. ఐదర్ మీరు క్రియేటివ్ సైడ్ ఉండగలుగుతారు, కొంతమంది బిజినెస్, కొంతమందికి రెండు ఉంటాయి సార్, అది అదృష్టం అది. కానీ జనరల్గా ఇటువైపు ఉన్న వాళ్ళు కొంచెం ఇది తక్కువ ఉంటుంది నాలెడ్జ్, అది బిజినెస్ మ్యాన్ ఉంటారు. సో డబ్బు ఉండడం ఒకటే కాదు, బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి. బట్ దానికన్నా ముఖ్యం సార్ కొంచెం స్టోరీ ఐడియా ఉండి, ఎలాంటి క్యాస్టింగ్ బాగుంటుంది, డైరెక్టర్, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి చేయడమే ప్రొడ్యూసర్ది మెయిన్ జాబ్. డబ్బుల కన్నా ఇవన్నీ ఇంపార్టెంట్. మన దగ్గర కొంచెం ఓన్లీ డబ్బులు ఇచ్చేసరికి డైరెక్టర్స్ వీళ్ళు కూడా కొంచెం చిన్న చూపు తక్కువ చేయడం అనేది ఇది రివర్స్ అవ్వాలి. ప్రొడ్యూసర్ది మళ్ళీ ముందు ఎలా ఉందో అది రావాలి సార్. ఫస్ట్ టైం డబ్బులు ఉన్నాయి కదా అని ఎంటర్ కాకుండా ఒక 1% 5% ఇంకొక యూనిట్లో వెళ్ళి నేను నేర్చుకొని, FTI లాంటి ప్లేస్ కొంచెం ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ నేర్చుకొని, ఆన్లైన్ అన్నీ ఉన్నాయి కదా సార్, ఏమి ఇప్పుడు అవన్నీ నేర్చుకొని అప్పుడు ఫుల్ టైం ఫ్లెజ్ ప్రొడ్యూసర్గా దిగాలి. అంతేగాని ఇప్పుడు డబ్బుల సో నేను ఈ క్వాలిటీస్ లేవు సార్ నాకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని నేను ఫిట్ కానని తెలుసు. అందుకని నేను ఇప్పుడు జాబ్ ఎవరు చేస్తారు సార్? ఈ బిజినెస్ నాలెడ్జ్ లేని వాళ్ళే జనరల్గా జాబ్ చేస్తారు. తెలివి ఉండి అంటే ఈ నలుగురిని ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, కొంచెం తెలివి వాళ్ళు అయితే, బిజినెస్ సైడ్ ఉన్న వాళ్ళైతే, ఈ నలుగురితో చేయించి నేను ప్రాజెక్ట్ చేసి వీళ్ళతో చేపిస్తాను కదా ఐడియాస్ వస్తాయి. అది లేని వాళ్ళు నాకు ఆ టెన్షన్లో దేవదే జాబ్. సో ఈ క్వాలిటీస్ లేకపోయినా నాకు దిగాను, ఎందుకంటే తప్పలేదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ ఉంది, ఇప్పుడు దీన్ని ముందుకెళ్ళాలి తీసుకెళ్ళాలి తెలియదు కాబట్టి. సో అది రివ్యూస్ బాగానే వచ్చినాయి, కానీ అది లాంగ్వేజ్ తెలియదు నాకు తమిళ్లో. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ బక్రా అని కోర్సెస్ పెట్టేశారు అక్కడ. అమ్మో, ఇది 4-5 years పట్టింది మళ్ళీ అక్కడ జాబ్లో సెటిల్ అయ్యి ఇదంతా. నేను అనుకున్నా పోగొట్టుకుని సంపాదించుకునేసరికి మళ్ళీ తిరిగి ఇచ్చి అన్నీ. సో నేను అనుకున్నా మళ్ళీ లైఫ్లో సినిమా సైడ్ రాను. సరే ఒకటి రాయాలనుకున్నా, తీసాను, అయిపోయింది అని వెళ్ళిపోయాను మధ్యలో. కానీ మళ్ళీ 4-5 years తర్వాత మనం మర్చిపోతాం సార్ కొంచెం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే వైరాగ్యం లాగా నాకు వద్దు మళ్ళీ అని, బాగానే ఉంటుందేమో సెకండ్ చైల్డ్, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. ఎగ్జాక్ట్లీ, ఇది మంది ప్రసూతి వైరాగ్యం లాగా మర్చిపోతాం కొంచెం. సినిమా వైరాగ్యం కూడా అలాంటిదే. మంచి స్టోరీ వచ్చింది కదా అని మళ్ళీ వస్తుంది, కానీ తర్వాత అంత ఇంట్రెస్టింగ్ లేదు సార్. సో నేను ఆ పార్ట్లో మాత్రం క్లియర్ ఉన్నా. యావరేజ్గా కొంచెం తీస్తే మళ్ళీ దానికి కొంచెం యూనిక్నెస్ ఉంటేనే చేద్దామని మళ్ళీ మర్చిపోయాను. మళ్ళీ మల్లేశం గారిది ఒక డాక్యుమెంటరీ, అది ఒక టాక్ విన్న తర్వాత, 6th class చదువుకున్నాడు, 6th class ఫెయిల్ అయ్యాడు. ఇట్లాంటి అతను 7 years ఫెయిల్ అయినా సక్సెస్ అయినా వదలలేదు, కష్టపడి చేసాడు. ఏమవుతుంది మ్యాక్సిమం సెకండ్ టైం ఫెయిల్ అవుతాం అంతే కదా అని నేను అనుకున్నా. అసలు యాక్చువల్గా సినిమా తీసింది 10th 12th పిల్లలకు ఫెయిల్ ఎవరైతే అవుతారో అసలు వాళ్ళ కోసం తీసిన సినిమా అది. లక్కీగా ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళింది. నేను అనుకుంది ఏంటంటే 10th 12th ఫెయిల్ అయ్యే వాళ్ళు అప్పుడు కొంచెం చాలా వీక్ ఉంటారు సార్. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది, అరే ఫెయిల్ అయిపోయిన లైఫ్, అరే మెకానిక్ అవ్వచ్చు, టీవీ రిపేర్ కావచ్చు, కెమెరామెన్లు వచ్చి 1,00,000 ఉంటాయి చేసుకునేవి. అప్పుడు తెలియదు కదా సార్, అప్పుడు ఐడియా నేను ఫెయిల్ అయిపోయాను అని వాళ్ళ ఇంట్లో తిడతారు, కొడతారు, సూసైడ్ ఇట్లాంటి గొడవ ఉంటుంది. సో వాళ్ళ కోసమే అన్నట్టు తీసాను. కానీ ఏదైనా మీ పేరు చెబితే ప్రస్తుతం గుర్తొచ్చేది మల్లేశం. అవును సార్. దానికి వచ్చిన అవార్డ్స్ అయితేనంటే, అప్లాజ్ అయితేనంటే, అది కొంచెం అదృష్టం కూడా సార్. పైగా దాని మెయిన్ లీడ్ ఇద్దరు కూడా మంచి పేరు, ఇప్పుడు బాగా సెటిల్ అయ్యారు కూడా. అవును సార్, యాక్టర్స్తో సినిమాకి ప్లస్ అయింది. బట్ సినిమాతో వీళ్ళిద్దరు యాక్టర్స్ కాకుండా ఇప్పుడు మీరు అది దర్శి పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే సార్, వాళ్ళు ఇప్పుడు పుష్పలో కేశవ క్యారెక్టర్, మళ్ళీ అబ్బాయి ఇంకొక అబ్బాయి హీరోగా అయ్యాడు, ఇది అయ్యాడు. ఇంకా చాలా మంది ఇంకా వేరే యాక్టర్స్ కూడా ఇప్పుడు బల్గంలో. మీకు పేరు తెచ్చి పెట్టిందా కాస్త కనీసం అక్కడక్కడ సరిపోయిందా? అంటే ఒక 30-40% పోయింది సార్ దాంట్లో. ఇంత చేసినా కూడా. ఓకే. సో కానీ వెరీ హ్యాపీ విత్ ఇట్ సార్. ఎందుకంటే ఆ పేరు వచ్చింది కాబట్టి. నాకు క్లారిటీ ఉంది సార్. నాకు క్లారిటీ ఉందంటే నేను ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ని చూస్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్ చూసుకోవాలి సార్. ఎందుకంటే అది క్లారిటీ ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు RRR సినిమా ఉంది సార్. సో రాజమౌళికి ఒక క్లారిటీ ఏముంటుందంటే, నేను ఒక 1000 కోట్లు తీసుకురావాలంటే నాకు ఓన్లీ ఈ ఆడియన్స్ అంటే సరిపోరు. నాకు తెలుగు కావాలి, మాస్ కావాలి, కొంచెం కాంటెంట్ చూసేవాళ్ళు కావాలి, కామెడీ చూసేవాళ్ళు కావాలి, హిందీ కావాలి, తమిళ్ కావాలి, అన్నీ కావాలి అన్నట్టు ఇన్ని ఆలోచించి చెప్తారు. కాబట్టి ఒక తమిళ్ అయితే వీళ్ళు ఈ యాక్టర్ని తీసుకుంటే తమిళ వాళ్ళు వస్తారు, కామెడీ పెడితే వీళ్ళు. సో ఇంతమంది అవసరం ఉంటుంది. చిన్న ఫిల్మ్స్ చేసేటప్పుడు సార్ మనకు క్లారిటీ ఉండాలి ఎవరి కోసం తీస్తున్నామని. సో నేను చాలా తక్కువ పెట్టుకుంటా, వీళ్ళు చూస్తే చాలు అని. సో నేనేమనుకుంటా అంటే సార్, స్మాల్ ఫిల్మ్ మేకర్స్ అప్పుడు
ఫస్ట్ అసలు ఒక స్టోరీ లాగా చెప్పడమే ఒక అదృష్టం సార్. ఎందుకంటే అందరూ ఊహించడం వేరే సార్, దాన్ని పేపర్ నుంచి తీసుకురావడం వేరు. ఇప్పుడు చాలామంది అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా నేను 50 అంతస్తులు పెడతా అంటారు. చెప్పడానికి ఏమో సార్, నేను ఇట్లా పెడతాను, అక్కడ కలర్స్ ఇవి ఉంటాయి, ఏదైనా చెప్పొచ్చు. బట్ దాన్ని చేయడానికి, అందుకని రైటర్స్ ఏంటంటే కొంతమంది సపోజ్ ఈ స్కిల్ లేకపోతే రైటర్స్గా చేయడమే బెటర్. ఊహించేసుకొని ఎట్లా చేస్తుంది ఇట్లా అట్లా కుదరదు. అది దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్కిల్స్. సరే అసలు అది కొంచెమే ట్రాన్స్లేట్ అయితే అదే ఒక అదృష్టం సార్. అంటే మీకు ఈ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదా ప్రవేశం ఇవన్నీ స్టూడెంట్ డేస్లోనా? నా స్టూడెంట్ డేస్లో రైటింగ్ స్టార్ట్ అయ్యింది. రైటింగ్ యూఎస్సీగా అది కంటిన్యూ చేశారు. అక్కడ కొంచెం కంటిన్యూ. సో ఆ రైటింగ్ కోసం ఇందులోకి వచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్. అందుకోసం ప్రొడ్యూసర్ అయ్యారు. అందుకనే నేను ప్రొడ్యూసర్ అయింది. అసలు ప్రొడ్యూసర్ సంబంధం లేదు కదా, రైటింగ్ బయటికి రావాలని అక్కడ ప్రొడ్యూసర్ అయ్యాను. తర్వాత మల్లేశం అప్పుడు యాక్చువల్గా నేను అది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్ సార్. దీన్ని నేను డైరెక్ట్ చేసేసి స్పాయిల్ చేయడం అది పద్ధతి కాదు అది. ఎందుకంటే ఒక లైఫ్ ఒకసారి మీకు ఇచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా చేయడం ఇది. సో నాకు రైటింగ్ వరకే ఉండాలనే ఉండింది, డైరెక్షన్ చేయాలని రాలేదు నేను. బట్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మలయాళం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు సార్, అతను దగ్గర నేను తెలియకుండా కొన్ని నేర్చుకున్నా. ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెట్ ఎంత సింపుల్గా ఇది చేయాలి అని. అండ్ అతను ఎవరిని తక్కువ చూడాడండి. అంటే ఇప్పుడు హీరోయిన్తో కానీ హీరోతో కానీ తప్పు మాట్లాడడం అట్లా ఉండదు, లైట్ మ్యాన్తో కూడా ఉండదు. సో అట్లాంటివి ఫస్ట్ నేర్చుకున్నా, సెట్ బిహేవియర్ ఎట్లా ఉండాలి అని. తర్వాత అతను షార్ట్ మేకింగ్ ఎట్లా ఉంటుంది, చాలా సింప్లిస్టిక్ ఇవన్నీ, బట్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఎట్లా చేస్తాను. సో అది సార్ నాకు నేర్పించింది కాదేం కాదు, దూరం నుంచి జస్ట్ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. ద్రోణుడి దగ్గర అయాకలుడి నేర్చుకున్నట్టు. అంతే సార్. సో ఇప్పుడు కమింగ్ వస్తే సరే, మల్లేశం అనే సినిమా ఒక బయోపిక్ లాంటి సినిమా, ఒక ఫెయిల్యూర్ నుంచి ఎలాగ ఎదిగాడు అన్నది చేసే దాన్ని మంచి అవడం నుంచి. బట్ ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ 23 అని టైటిల్ పెట్టారు. ఇది చుండూరు, దీంట్లో చుండూరు ఇంకా 2-3 కలిపినట్టున్నారు. ఇది చిలకలూరిపేట బస్సు దహనం ఇవన్నీ కలిపి. ఇది కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కదా. అంటే సార్ ఇది అంటే జస్ట్ కంప్లీట్ చేసేస్తాను సార్ ముందు జర్నీ. సో మలేసిన తర్వాత మా యూనిట్ వాళ్ళే సినిమాటోగ్రఫర్, సౌండ్ డిజైనర్ వీళ్ళంతా నువ్వు చేసేసుకున్నావు, మరి మాకేంటంటే సార్ దాని మిగిలిన దానికి నేను చిన్నది చేయగలుగుతాను, అంతనే లేవు. బట్ అప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయాలని కాదు, నా ప్రొడ్యూసర్ అయిపోవాలని కాదు, ఒక కృతజ్ఞత సార్, గ్రాటిట్యూడ్. ఏంటంటే ఇంతమంది మనకు హెల్ప్ చేసింది దాంట్లో, ఈ టీంలో ఒకరికి నేను చేసి పెడతా డైరెక్టర్ కావడానికి అని అట్లా చేసింది అంతే. ఆ మొత్తం కష్టం అంతా కూడా నితిన్ అని నా సౌండ్ డిజైనర్ సార్ మలయాళంకి, అతనిదే మొత్తం క్రెడిట్. సో దాంట్లో సోనీ లైవ్కి వెళ్ళింది. లక్కీగా మనకి ఏమి ఒక 20-30 ఎక్స్ట్రానే వచ్చినాయి, అది డైరెక్టర్కి ఇచ్చేసి 2 years కష్టపడ్డాడు కాబట్టి అది అయిపోయింది సార్. ఆ తర్వాత 8 AM మెట్రో మన మల్లాది సార్ స్టోరీ లైన్ పట్టుకొని నేను తెలుగులో ట్రై చేస్తే ఫస్ట్ మంచి మంచి యాక్టర్సే వాళ్ళే ప్రొడ్యూస్ అన్ని తెద్దాము, అది అవ్వలేదు సార్. అది ఇంకా లాస్ట్కి ఐడియా ఉంది ఏదైనా చేయాలి కదా అని అప్పుడు అనురాగ్ కశ్యప్ కాంటాక్ట్తో నేను సయామి కేర్, గుల్షాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో చేసేసి హిందీకి మార్చేసి చేసేసాను. అది హిందీలో ప్రమోషన్ అవన్నీ కొంచెం కష్టమైనాయి సార్ నాకు. సో చాలా పెద్ద స్పాన్, అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు నాకు. కానీ నేనేమనుకున్నానంటే అసలు ఇంతవరకు చేయడమే నాకు డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే సార్, తమిళ్ది ఫెయిల్ అయింది చూసుకున్నా, ఇప్పుడు కొంచెం వరకు అక్లేమ్ మలేషియాతో వచ్చిన తర్వాత పక్కాకి అక్లేమ్ వచ్చింది, తర్వాత మళ్ళీ 8 AM మెట్రో కూడా అక్లేమ్ వచ్చింది. సరే మనకి ఫైనాన్షియల్గా సెట్ బ్యాక్ అయినా సరే, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అచీవ్ అయ్యాను సార్. అంటే నా అసలు ఇంతవరకు కూడా నాకు వరకు బాగా అచీవ్ అయ్యారు చాలా. అంటే అవసరం అంటే నేను ఎంత అర్హుడినో దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చింది నాకు. సో నేను అనుకున్నా సరే ఇప్పుడు 3 కావాలి సార్, ఇంకా ఇంకొక డైరెక్ట్ అంటే ఫిజికల్ స్టామినా ఉండాలి, మెంటల్ స్టామినా ఉండాలి, ఫైనాన్షియల్ స్టామినా ఉండాలి. ఇప్పుడు నా ఏజ్కి ఇంకా సరిపోయినాయి, చేసిన కాడికి చేసాను, ఆపేద్దాం ఇంకా అని ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాను సార్. వద్దు అనుకుని మళ్ళీ నా జాబ్ సింపుల్, నేను జస్ట్ ప్రోగ్రామింగ్ సార్ నాది, అంతే చేసుకుంటా. మళ్ళీ లైన్ ఏమో మళ్ళీ మంచి లైఫ్ మళ్ళీ రెగ్యులర్గా సెట్ అయిపోయింది. ఇంకా వద్దు అనే టైంలో మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, అతను ఈ భరద్వాజ్ గారు జర్నలిస్ట్ ఉన్నారు కదా, చెప్తూ ఉంటారు అప్పుడు ఈ విషయాలు ఇప్పుడు విషయాలు, అతనికి ఇంట్రెస్ట్. అతను వచ్చి కలిసాడు అతన్ని, కలిస్తే ఇట్లా ఒక స్టోరీ ఉంది అని చెప్పాడు. చిలకలూరుపేటలో 1993లో ఇద్దరు ఏదో పరిస్థితులు దాంతో ఒక బస్సు దొంగతనం చేద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏదో జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళు పెట్రోల్ పట్టుకొని వెళ్ళారు బెదిరియడానికి దానికి దీనికి, బట్ దాంతో అందరూ 23 members చనిపోయారు.
ఇది స్టోరీ అని చెప్పారు వాళ్ళు. సో నేను అనుకున్నాను సార్ అసలు అప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ నాకు తెలుసు నేను కాలేజీలో ఉన్నప్పుడు. అక్కడ నా అప్పుడు మైండ్ సెట్ వేరే ఉంది. ఇప్పుడు కొంచెం నేను స్లైట్లీ మోర్ మెచ్యూర్ అయ్యాను. అప్పుడు చూసినప్పుడు ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైనప్పుడు కదా అసలు ఈ రాక్షసులను అసలు వెళ్ళి రాళ్లతో కొట్టి ఉరేయాలి అన్న ఇమ్మీడియట్ రియాక్షన్. కానీ ఇప్పుడు ఎవరైనా వేరే చెప్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం మనం వేరే యాంగిల్స్లో కూడా చూస్తాం కదా సార్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే. సో ఇతను చెప్పిన ఐడియా ప్రకారంగా చూసినప్పుడు అసలు వీళ్ళు ముందే ఉండేవాళ్ళు, ఏం జరిగింది, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఒక అమ్మాయి ఉందా, ఇంకా ఓకే ఇది లోపలికి వచ్చారు, తర్వాత ఏమైంది, అది నిజమవుదామో పక్కన పెడదాం సార్. ఎందుకంటే నిజం అనేది మనకి ఎప్పుడు తెలియదు. వాళ్ళు ఏం చెప్పారో నేను వింటున్నా అసలు. తర్వాత విక్టిమ్ సంగతి ఏంటి, 23 మంది చనిపోయారు, వాళ్ళ జీవితాలు ఏమైనాయి అంటే మనం వాళ్ళ 23 మందిని మనం ఇంటర్వ్యూ చేసినా చేయకపోయినా కొంచెమైనా అర్థం చేసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అట్లీస్ట్ ఈ జనరేషన్లో అయినా కొంచెం మదర్ ఫాదర్ ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కూడా పాపం ఫాదర్ వెళ్ళిపోతే అది చాలా పెద్ద దెబ్బ, కష్టం. మరి అట్లీస్ట్ మదర్ వర్కింగ్ అనుకుందాం అండి. సో ఏదో అట్లీస్ట్ చదువు వరకు మేనేజ్ చేయగలుగుతారు. ఆ టైంలో ఆ జనరేషన్లో ఒక 70 to 80% అయితే ఒక ఫాదరే జాబ్ చేసేవారు ఆ జనరేషన్లో 90s. ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్సు, లీడర్షిప్ ఆధారం అని పోయినట్టు. ఇప్పుడు గ్రాఫ్ బ్రతుకుంటే ఒక చిన్న పాపది ఫాదర్ ఉంటే ఇది స్టెప్స్ అని అంటే, లేకపోతే ఇది ఇట్లా ఉంటుంది సార్ ఇట్లా. సో ఇది మనకి మనం ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, తెలుస్తుంది మనకు ఆ పెయిన్. అంటే తెలుసు కాదు, మనం అర్థం చేసుకోగలుగుతాం. అనుకున్నా సరే దీంట్లో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి. సో మరి జైలు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నారా, పశ్చాత్తాపడ్డారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పని తెలుసుకున్నారా, ఏమైంది, పశ్చాత్తాపడ్డారా, మారారా, అసలు ఏమైంది ఇది అనే ఈ యాంగిల్స్ అన్నీ వింటున్నాను సార్. ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఒక స్టోరీ లైన్లో ఒకలాగా చెప్పకుండా. కానీ తర్వాత ఒకటి ఏమనిపించింది అంటే ఇంత చేసినా కూడా 23 మంది చంపిన తర్వాత అసలు సరే పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతాం, తర్వాత పశ్చాత్తాపం ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఇంకా మనసు ఒప్పట్లేదు దీన్ని ఎట్ట ముందుకు తీసుకెళ్ళాలి అని. సో విచిత్రం ఏంటంటే సార్ నేను వీళ్ళు పొద్దున్న చెప్పిన ఆలోచిస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ టువర్డ్స్ ద నైట్, సాయంత్రం లేట్ ఈవినింగ్ ఒక ఫ్రెండ్ కాల్ చేసి చుండూరులో 91లో జరిగింది అది, దాని మీద కొంచెం రైటింగ్ హెల్ప్ ఎవరు అంటున్నారు, ఇది బాగానే ఉంటుందా. నాకు ఈ విషయం కూడా తెలుసు, అప్పుడే కాలేజీలో ఉన్నా. కాకపోతే నేను దాంట్లో స్టోరీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫూలందేవి స్టోరీ తీసుకోండి, అది ఎన్ని పుస్తకాలు రాశారు, దాని మీద సినిమాలు ఎన్నో తీశారు, మళ్ళీ శేఖర్ కపూర్. ఎందుకంటే దాంట్లో ఒక స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఒక స్ట్రక్చర్ ఉంటుంది సార్. ఏంటంటే ఈ అమ్మాయిని చాలా అన్యాయం చేశారు, ఈమెకు టైం వచ్చినప్పుడు వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంది, కానీ కొంచెం ఎక్కువ వైలెన్స్ ఇది కాగానే మళ్ళీ ఆ వైలెన్స్తోనే చనిపోయింది. సో దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు చుండూరులో వాళ్ళు చూస్తే సరే చంపడం, చనిపోయారు, వీళ్ళకి తర్వాత లైఫ్ పడింది, తర్వాత హైకోర్టులో తప్పించుకున్నారు. దీంట్లో స్టోరీ ఇప్పుడు దానికి వీళ్ళకి శిక్ష పడిందా, వీళ్ళు ఫైట్ చేసారా, ఫైట్ చేసిన తర్వాత న్యాయం జరిగిందా, ఇది లేదు. నేను ఇది దీంట్లో స్క్రీన్ ప్లే అంటే సినిమాకి సంబంధించిన స్టోరీ లేదా. కానీ తర్వాత రోజు నైట్ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒక స్టోరీ ఉంది అనిపించింది. ఏంటంటే 91 చుండూరు ఇన్సిడెంట్, 93 చిలుకలూరుపేట ఇన్సిడెంట్, తర్వాత 97 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్. ఈ ఫస్ట్ ఇన్సిడెంట్లో ఈ లాస్ట్ జూబ్లీ హిల్స్ దాంట్లో రెండిట్లో ఇంటెంట్ ఉంది సార్. వాళ్ళు క్లారిటీతో చంపుదాము అని డిసైడ్ అయ్యి వెళ్ళారు. జూబ్లీ హిల్స్ దాంట్లో ఆర్డీఎక్స్ పెడితే ఎంతమంది, ఇప్పుడు ఆర్డీఎక్స్ ఇక్కడ పెడితే ఎంతమంది సార్, ఏరియా ఇక్కడ మంది ఒక 100 మంది చనిపోతారు. సో తెలిసి చేశారు, తెలిసి చేసి ఇక్కడేమో రాబరీకే సార్, రాబరీ 100% పెద్ద తప్పు. తెలిసి తెలియకపోయినా 23 మందిని చెప్పినా తప్పు, చాలా పెద్ద తప్పు. కాదు నేను ఎట్లా ఆలోచించానంటే ఆ రోజు నైట్ ఆలోచిస్తున్నప్పుడు దీనికి చాలా పెద్ద శిక్ష పడాలనుకుందాం. సపోజ్ జస్ట్ ఒక నెంబర్ చెప్తున్నాను సార్, లైఫ్ పడాలి, అసలు లైఫ్లో వీళ్ళు బయటికి రావద్దు, సరే ఇది ఉంది. కానీ ఈ 2 కేసులు తెలిసి చేసిన కేసులలో కూడా దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద శిక్ష ఉండాలి, సమానమైన ఉండాలి, దీనికన్నా ఇంకా పెద్దగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో తెలిసి చంపాలని చంపారు. కాకపోతే ఈ 2 కేసుల్లో ఈ దాంట్లో లోవర్ కోర్టులో పడింది,
హైకోర్టులో మళ్ళీ లేదు ఇది లేదని వెళ్ళిపోయారు వీళ్ళు 32 years నుంచి ఇప్పుడు లోపలే ఉన్నారు. జూబ్లీహిల్స్ దాంట్లో గవర్నమెంట్ ఒక జియోతో సత్ప్రవర్తన జియో కింద రిలీజ్ చేశారు. ఈ డిస్క్రిపెన్సీ సిమిలర్ ఇవి ఉన్నప్పుడు ఈ జడ్జిమెంట్స్ ఎందుకు వేడే ఉన్నాయి అనేది ఒక థీమ్ మీద రన్ అవుతుంది సార్. ఇది ఒకటి ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే సరే వీళ్ళు ఒక ప్రిజన్కి వెళ్తారు సార్. ఇప్పుడు ఒక దొంగ వెళ్తాడు, ఒక రేపిస్ట్ వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీడు దొంగ మారకుండా బయటకు వస్తాడు అనుకుందాం. వస్తే వాడు మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు. వాడికి నెక్స్ట్ ఏముంటుంది, వాడికి తెలిసింది అదే. సో ఇప్పుడు ఎంత అది మరి సొసైటీకి ఫస్ట్ టైం ఎవరికైనా ఇంట్లో దొంగతనం జరగడమే ఒక అన్యాయం. తెలిసి మళ్ళీ వాడిని వదిలేసి రెండోసారి చేయించడం ప్రభుత్వం మనది అందరిది తప్పు అవుతుంది. మళ్ళీ రేప్ చేసాడు, వెళ్ళాడు, లోపల చేసాడు, మారకుండా వస్తే మళ్ళీ మన అమ్మాయిలదే ఎవరిదో అవుతుంది. సో ఇది గవర్నమెంట్ మనం అందరం ఇంకొకరిని రెండోసారి బాధ పెట్టినట్టు అవుతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థీమ్ అనిపించింది వీళ్ళ లైఫ్లో చూసినప్పుడు. ఈ రెండు థీమ్స్ సార్ హై లెవెల్లో, కాకపోతే ప్రీచీ లెవెల్లో ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇది తప్పు అట్లాంటిది ఏం కాదు, జస్ట్ ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి అని మనం జస్ట్ చూపిస్తాం. కానీ దీంట్లో ఒక అండర్లైన్ ఒక మంచి లవ్ స్టోరీ ఉంది సార్. మనం నిరీక్షణ సినిమా అది ఇది అన్నప్పుడు చూస్తే ఆ టైప్లో సిమిలర్ కాకపోయినా లెవెల్లో ఉన్నట్టుగా. సో ఇది స్టోరీ నచ్చింది. ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంది, తప్పులు ఉన్నాయి, కాకపోతే స్టిల్ ఒక హ్యూమన్ స్టోరీ ఉంది సార్. సో మీరు అన్న క్వశ్చన్కి కాంట్రవర్సీ అంటే ఈ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే, కానీ మనం హ్యాండిల్ చేసే సెన్సిటివ్ విధానం ఒకటి ఉంటుంది కదా సార్. దాన్ని కంపేర్ చేస్తే నేను దాన్ని ఆబ్జెక్టివ్ ఒక సైడ్ తీసుకోకుండా, ఏ సైడ్ తీసుకోకుండా, ఒక జర్నలిస్ట్ ఉంటారు సార్, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, దాన్ని కాంట్రవర్సీ చేయకుండా ఉండి ఎంత సెన్సిటివ్గా సున్నితంగా చెప్పాలో చెప్పొచ్చు. సో నేను సెకండ్ ప్రయత్నం చేశాను సార్. కాదు సార్, ఇప్పుడు ఎంత మీరు కాదన్నా ఇది తెలుస్తూనే ఉంది. ఏంటి, ఒక ఇష్యూలో వాళ్ళని రిలీజ్ చేసేసారు గవర్నమెంట్ ఇంటర్వ్యూ, ఇంకో ఇష్యూలో వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు ఇవన్నీ. బట్ ఏదైనా కూడా జడ్జిమెంట్ అయిపోయిన ఇష్యూలు ఇవి కదా. ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా ప్రజెంట్ చేసి దీన్ని ఏం చెప్పాలని మీ ఐడియా సార్? ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషన్ ఉంటుంది సార్, ప్లస్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పటికీ కూడా రెలవెంటే ఉంటాయి. ఇప్పుడు 100 years బ్యాక్, 300 years బ్యాక్, ఇప్పుడు ఎప్పుడు. సో ఈ దీంట్లో మనం తీసుకున్న ఇవన్నీ ఈరోజు కూడా రెలవెంటే ఉంటాయి. సో పాత ఇన్సిడెంట్స్ మనం చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, అది దాంట్లో నుంచి కొంచెం మనం అట్లీస్ట్ కొంచెం ఒక డాక్యుమెంటేషన్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, ముందు జనరేషన్ చెప్పిందే కరెక్ట్ అని ఎలా అనుకుంటాం? డాక్యుమెంటేషన్ ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఎవరి పెర్సెప్షన్ వాళ్ళు డాక్యుమెంటేషన్ చేస్తారు 100% సార్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దగ్గర మన దగ్గర సరైన హిస్టరీ రాసేది, రికార్డ్ చేసేది లేదు. అవును సార్. అంటే హిస్టరీ బుక్స్ ఉన్నాయి, ఎవరు వాళ్ళు రాస్తారు అంతే. 100% సార్. ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే, నేను ఒక బాగా ఫేమస్ ఆయన చరిత్రకారుడు అనుకునే ఆయన్ని ఒక నవల రాస్తే నేను చదివాను. నాకు చాలా తప్పులు కనిపించాయి, చాలా వక్రీకరణ కల్పించాయి. మీరు ఇది మంచి క్వశ్చన్ సార్. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, నేను స్ట్రైట్గా అడిగాను ఆయన్ని, ఏంటి సార్ ఇది మీరు రాశారంటే అది అథెంటిసిటీ. ఫలానా చరిత్రకారుడు రాశాడు అంటే ఒక 20-30 ఏళ్ళ తర్వాత అది చరిత్ర. రీసెర్చ్ చేసి రాయాలి కదా. అది 20-30 ఏళ్ళ తర్వాత అది చరిత్ర. అది అవును. అప్పుడు రేపు పొద్దున్న 20-30 ఏళ్ళ తర్వాత ఏమైనా ఆర్గ్యూ చేస్తారు? ఫలానా ఆయన రాశాడు పుస్తకంలో, ఆయనే చిన్న ఆయన కాదు, ఆయన చరిత్రకారుడు. సో ఈ డాక్యుమెంటేషన్ ఆయన చేసినప్పుడు 20-30 ఏళ్ళ తర్వాత అది హిస్టరీ అయిపోద్ది ఆటోమేటిక్గా. కరెక్ట్ సార్. ఆ హిస్టరీలో తప్పులు ఉంటే చాలా ఇది అయిపోద్ది కదా. ఇప్పుడు మీరు అన్నారే డాక్యుమెంటేషన్ అన్నది, మీరు చేసే డాక్యుమెంటేషన్ కరెక్ట్ అని ఎలా అనగలం? కరెక్ట్ సార్ మీరు చెప్పింది. కాకపోతే ఏంటంటే, ఎందుకంటే నిజం అనేది అబ్సల్యూట్ నిజం ఎవరికి ఎప్పుడు తెలియదు సార్. అవును. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుండూరులో 8 మందిని ఫస్ట్ చంపడం, తర్వాత ఒక డాక్టర్ చనిపోవడం, ఫైరింగ్ చనిపోవడం, 10 మంది చనిపోయారు. సో జరిగిందా లేదా అనే దీని మీద ఇప్పుడు ఏమీ ఇది లేదు, డిస్ప్యూట్ లేదు కాబట్టి జరిగింది. సో అట్లీస్ట్ ఈ పార్ట్ అయితే ఫస్ట్ డాక్యుమెంట్ అవుద్ది కదా సార్. ఇదేనా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి 91లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అదే నేను అంటున్నాను. సో అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ కరెక్ట్గా డాక్యుమెంట్ అవుద్ది.
పార్ట్ ఆఫ్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎలా జరిగిందా లేదా అనేది అది మీ ఇమాజినేషన్ ఉంటుంది, అది మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. దాంట్లో కొన్ని తప్పులు ఎందుకు ఉండే ఛాన్సెస్ ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా. ఇప్పుడు చుండూడిది వికీపీడియాలో ఏముంది సార్, అంతే ఉంది. నేనేమి దాంట్లో ఎక్కువ తక్కువ చేయలేదు. వికీపీడియా కరెక్టేనా? కాకపోతే ఏంటంటే సార్ 100% మీరు యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా ఒక ప్రోగ్రామింగ్ యూఎస్ నుంచి ఇచ్చారు, రైట్. వికీపీడియా ఎలా వర్క్ చేస్తుంది? మనందరం కాంట్రిబ్యూట్ చేసేది, బట్ అట్లీస్ట్ కొంచెం ఫ్యాక్ట్స్ అండ్ చెక్స్ ఉంటాయి సార్. నేను అందుకనే ఏమంటున్నానంటే ఆ రోజు ఇంతమంది చనిపోవడం, తర్వాత చనిపోవడం, నా తరఫు మీరు ఒక పేజీ క్రియేట్ చేస్తారు. అవును సార్. నా డేట్ ఆఫ్ బర్త్ మీరు అందులో ఏది క్రియేట్ చేస్తారు, అది ఫ్యాక్ట్ చెక్ అంటుంది. ఎవరు అబ్జెక్షన్స్ ఎవరు రాలేదు అనుకుందాం, కరెక్ట్, అదే డేట్ ఆఫ్ బర్త్ అయిపోతుంది. కరెక్ట్ సార్. బట్ అట్లీస్ట్ ఒక వరకు మిగతా వాళ్ళందరూ వచ్చి చెక్ చేసి డిస్ప్యూట్ చేయడానికి అందరు కలిసి అట్లీస్ట్ మీరు ఒక 60-70% వరకు అంతవరకే వచ్చింది హిస్టరీ. అంటే అక్కడ కూడా మెజారిటీ మాటే చెల్లుతుంది సార్. వికీపీడియా పేజీని కూడా మెజారిటీ మాటే డిసైడ్ చేస్తుంది. 100%. సో చుండూరు కావచ్చు, చెలకలూరు బ్యావట్ కావచ్చు, ఇంకో ఇన్సిడెంట్ కావచ్చు, ఏ విధంగా అయితే మెజారిటీగా బయటికి బ్రాడ్కాస్ట్ అయిందో, రైట్, అదే కదా కరెక్ట్ సార్. కానీ నేనేమంటున్నానంటే సార్, మీరు దీన్ని కౌంటర్ చేసి వెళ్ళగలరా? కాదు, నేను అంటుంది ఏంటంటే అట్లీస్ట్ ఆ రోజు ఇంతమంది చనిపోయారు, వీళ్ళు ఇప్పటివరకు జైల్లో ఉన్నారు 32 సంవత్సరాలు, అక్కడ గవర్నమెంట్ జియో వచ్చింది, ఇంతవరకు అయితే కరెక్ట్ కదా సార్? అది కరెక్ట్, అది పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్. సో ఆ పార్ట్ తీసుకురావడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నాను నేను. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్లో అది వాళ్ళు ఏం చెప్తారు, ఎవరి వాళ్ళు కన్వీనియంట్గా చెప్పుకుంటారు సార్ ఎప్పుడైనా. అవును, ఓకే. బట్ ఇవన్నిటితో మనం ఒక హ్యూమన్ యాంగిల్ ఒకటి చెప్తాం కదా సార్, ఆ పార్ట్ ఇంపార్టెంట్. ఇవి చెప్తూ దీని టోటల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఏదో మీరు ఏదైతే అనుకుంటారో, ఒక పేరు, ఒక లీడ్ పేరు పెట్టుకుని వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ స్టోరీ రన్ చేసుకుంటారో, అది మీకు ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మన ఆస్కర్కి అవి ఇవన్నీ గెలిచిన మూవీ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ సార్, అదేంటంటే ఈ యాక్చువల్గా యుఎస్ కంట్రీయే, దానికన్నా ముందు అక్కడ రెడ్ ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ ఉండే వాళ్ళదే దేశం. ఎక్కడి నుంచి బ్రిటన్ నుంచి అక్కడిక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అక్కడ సగం చంపేసి అది చేసి పాపం వాళ్ళు లోపలికి వెళ్తూ కొన్ని ఏరియాలో ఉన్నారు. తర్వాత అట్లీస్ట్ గ్రహించి సరే ఇవన్నీ అవి మీవే ఈ పార్ట్స్, అవి ఎవరు పట్టించుకునే పార్ట్స్ వాళ్ళవే, యాక్చువల్గా కంట్రీ అంతా వాళ్ళదే. తర్వాత కొంచెం వాళ్ళకి అయింది, దాంట్లో ఆయిల్ పడింది ఒకసారి. ఆయిల్ తర్వాత కొన్ని వాళ్ళ హక్కుల కోసం గవర్నమెంట్ కొన్ని కాదు ఇది మీకే ఉంటుంది అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు తెల్లోళ్ళు వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, చంపేయడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి ఆ టైంలో. మన దగ్గర జరగట్లేదు, అదే అక్కడ దాకా వెళ్ళిపోయారు. సో అప్పుడు 1920 టైం ఇప్పటికి స్టిల్ మన దగ్గర, ఇప్పుడు మన అరకు ఏరియా ఉందండి, రైట్, అక్కడ లోకల్స్కి కొన్ని రైట్స్ ఉంటాయి, కరెక్ట్. పెళ్లి చేసుకుంటే ఆ రైట్స్ కొన్ని వీళ్ళకి రావడం, రైట్, లేదంటే వచ్చిన రైట్స్ వచ్చిన రాకపోయినా వాళ్ళ పేరుని పెట్టి వ్యాపారాలు చేయడం, కరెక్ట్. ఇప్పుడు నేను అక్కడ వ్యాపారం చేయకూడదు, రైట్, వాడు వ్యాపారం చేయొచ్చు, నేను వాళ్ళని నమ్మాలి, కరెక్ట్. అంటే వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడం, ఆ విధంగా వ్యాపారం అలా మొత్తం జరుగుతుంది కదా. అది ఇక్కడ మన దగ్గరే జరుగుతుంది. సో అప్పుడు వైట్స్ ఇట్లా చేశారని కదా. సో తర్వాత ఒకరు బుక్ రాశారు, అట్లీస్ట్ డాక్యుమెంటేషన్ ఒకటి ఉంటుంది అక్కడ ఏం జరిగిందని. సరే బుక్లో కొన్ని ప్లస్ మైనస్లు ఉంటాయి సార్, బట్ అట్లీస్ట్ లేకపోతే అది అప్పుడు 1920s అక్కడ ఏం జరిగినాయి అనేది ఆ మాత్రం కూడా తెలిసేది కాదు. సరే మళ్ళీ తర్వాత బుక్ మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా తీశారు. దాంట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది దానికన్నా సరే కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్ డాక్యుమెంటెడ్ హిస్టరీ, కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నీ ఫిక్షనే కదా సార్. బట్ దాంట్లో మీరు హ్యూమన్ యాంగిల్ చూస్తే ఏంటంటే అది ఈ రోజుకి రిలవెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికాలో మీరు చెప్పినట్టు అరకులో కానీ అన్ని చోట్లలో వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా బస్సు దహనం కేసు, నర్సాపేట బస్సు దహనం బ్యాక్డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీ, దీనివల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అయ్యారు అన్నది ప్లస్ హ్యూమన్ వాల్యూస్ సార్, హ్యూమన్ రైట్స్. సో ఇప్పుడు మీరు చెప్పిన అరకు దాంట్లో ఆ మూవీ చూసినప్పుడు ఇంకొకరికి ఏం ఇన్స్పైరేషన్ ఉంటుందంటే అరే ఇది ఎప్పుడో జరిగింది, కానీ మీరు అన్నట్టు అరే ఇప్పుడు ఇక్కడ కూడా అరకులో జరిగినప్పుడు కూడా ఇది అన్యాయమే కదా, ఆఫ్రికాలో ఒక దగ్గర దొరుకుతుంది పాపం వాళ్ళది. సో అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ఉంటుంది మనకు, అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఈ రోజు కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్కి కొన్ని మనకి అరే ఇది రాంగ్ కదా అని ఇప్పుడు కూడా మనం ప్రశ్నించే ఒక ఛాన్స్ ఉంటుంది. అంటే జస్టిస్ లాస్ ఏమే, ఇంటర్ప్రిటేషన్ ఎందుకు లేదు అని అంటే 90s లేదనుకుందాం, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ మారిపోయేట్లు ఉండదు కదా సార్. సో అట్లీస్ట్ దీంతో మారిపోతుంది అనే దానికన్నా ఫస్ట్ అసలు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము, ఒకప్పుడు అంటే ఇన్ ద మీన్స్ బిఫోర్ 2000 అనుకుందాం, ఏ సినిమా తీసినా సినిమాగానే చూసేవాళ్ళు.
సినిమా సంభాషణ అయినా, ఒక పాట అయినా, ఒక క్యారెక్టర్ అయినా, ఒక సినిమా అయినా సినిమాగా చూసేవారు. బట్ రాను ఇప్పుడు ఏంటంటే సినిమాగా కాకుండా రకరకాలుగా చూస్తున్నారు. సో అంచేతే ధైర్యంగా మీరు ఒక పాట పెట్టలేరు, ఒక పదం వాడలేరు, ఒక సబ్జెక్ట్ తీసుకోలేరు. అలా టైంలో మీరు ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకున్నారు, దీన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుందంటారు రియాక్షన్స్? సార్ ఇది ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉండొచ్చు, లేదా కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఊళ్ళు అలాగే ఉన్నాయి కదా, వ్యవస్థలు అలాగే ఉన్నాయి కదా, కట్టుబాట్లు అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ మీ సినిమాని ఎలా చూడబోతారు? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అసలు మనం ముందుకు ఇప్పుడు మనం ఇప్పుడు మీ మన జనరేషన్, ఇప్పుడు తర్వాత వచ్చే పిల్లలు, వీళ్ళు మోర్ బ్రాడర్ యాంగిల్లో కొన్ని విషయాలు చూడాలి. ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనుకోకుండా ఒక పాయింట్ బట్టి ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను ఈ పార్టీ కాబట్టి నేను అన్నీ ఇదే యాంగిల్లో చూస్తాను, నాకు ఇది నచ్చుతుంది కాబట్టి అన్నీ అది మారి ఓ జనరేషన్స్ బెటర్ కావాలి. కానీ అలా ఏం జరుగుతున్నట్టు అనిపించలేదు. మీరు అన్నట్టు ఒక్కొక్కరు ఫిక్స్ అయిపోయారు, ఇది ఈ యాంగిల్లోనే చూస్తా. ఇంకా సో స్లోగా అలాగే ఉన్నాయంటాను నేను. కానీ సార్ మనం ఇష్యూ బేస్డ్ చూడడం, ఆబ్జెక్టివ్గా చూడడం, అదే కదా సార్ గ్రోత్ అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్టికులర్ గ్రోతే నేను 19లో ఉన్నప్పుడు నాకు ఇది రాంగ్ ఇది రైట్ అనేది ఒకటి ఉంది, నాకు ఏం నేర్పారో దాన్ని బట్టి. బట్ మెల్లిమెల్లిగా నేను కొంచెం మార్చుకుంటూ వచ్చాను కదా సార్. ఇప్పుడు సిచ్యువేషన్ని నా బయాసెస్ నాది కాకుండా అక్కడ ఏం జరిగింది, అదే కదా సార్ గ్రోత్ అన్నప్పుడు. సో అలా ఇప్పుడు ఇవన్నీ ఈవెంట్స్ని ఒక యాంగిల్లో కాకుండా ఆబ్జెక్టివ్గా మీరు జస్ట్ ఒక న్యూట్రల్ పర్సన్గా చూసినప్పుడు మీకు ఏమనిపించినాయో అది ప్రజెంట్ చేయడం. ఆడియన్స్ కూడా సరే సార్ మీకు ఒకటి బయాసెస్ ఉన్నాయి అనుకుందాం, క్యాస్ట్ రిలీజన్ ఏదో ఒకటి ఉన్నప్పుడు కూడా ఇంకొక సైడ్ నుంచి చూడడమే కదా సార్. అది మనిషికి ఇంకా వేరే యానిమల్స్కి, మనం అందరం సెల్ఫిష్ పీపుల్, మనందరం సర్వైవల్ కోసం చేసినవే, మనందరం ఈ ట్రైబ్స్ ఇవన్నీ చేస్తేనే ఇక్కడ వరకు సర్వైవ్ కాగలేము. ఎక్కడి నుంచో వచ్చి ఏదో యానిమల్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చి. బట్ ఒకటి మనకి ప్లస్ ఎక్స్ట్రా ఒకటి ఏంటంటే ఆపోజిట్ పర్సన్ యాంగిల్ ఏంటి అది చూడగలడమే కదా మనం మెచ్యూరిటీ. అంటే ఇప్పుడు ఒక విధంగా మన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో సీన్ రీక్రియేషన్ అనే పదం వాడుతుంటారు కదా. కరెక్ట్, సీన్ రీక్రియేషన్ పదం. సో ఇప్పుడు మీరు ఆ 2 ఇన్సిడెంట్ల టోటల్ సీన్ రీక్రియేషన్ చేయబోతున్నారు సినిమాలో. అంటే 90% ఆఫ్ సినిమా చిలకలూరు బస్ ఇన్సిడెంట్ సార్ వీళ్ళది. దానికన్నా ముందు ఒక 10 నిమిషాలు చుండూరుది ఉంటుంది, అది అయిపోయింది వీళ్ళు స్టార్ట్ అయింది. వీళ్ళు ఉన్నప్పుడు మధ్యలో ఇప్పుడు 91, 93, 97 వీళ్ళు వస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. బట్ 90% వీళ్ళదే, వాళ్ళవి జస్ట్ ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినాయి. ఎందుకంటే కంపారిజన్కి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇట్లా ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే మన దాంట్లో అన్ని ప్లస్లు మైనస్లతో ఉంటాం. కానీ మీరు ఇంకొకటి పక్కన పెడితేనే కంపేర్ చేయొచ్చు. దీనికన్నా ఇక్కడ దారుణంగా జరిగిందా, అన్యాయం జరిగిందా, ఇదనేది దానికోసమే ఆ 2 వాడుకున్నాం తప్ప దాంట్లో బాగా డెప్త్లో ఏం వెళ్ళాం సార్. జస్ట్ కంపారిజన్ వరకే చూపిస్తాం. బట్ వీళ్ళ లైఫ్స్ ఏంటి అనేది 90% అవుతుంది సార్. అంటే ఈ టోటల్ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ జర్నీ. ఎగ్జాక్ట్లీ సార్. ఇది చెప్తూనే ఒకటి కరెంట్ జనరేషన్కి, కరెంట్ టైమ్స్కి కూడా రిలవెంట్ ఏంటంటే సార్, ఒకరికి బెయిల్ 1 డేలో వస్తుంది, ఒక 1 మంత్ వస్తుంది, 6 మంత్స్కి రాదు, 1 ఇయర్కి రాదు. ఇది మారిపోతుంది అని కానీ అట్లీస్ట్ ప్రశ్నించకపోతే ఎట్లా? లాస్ సేమ్, కాన్స్టిట్యూషన్ సేమ్. అంటే ఇక్కడ మనకున్న సమస్యలు ఏంటంటే కొన్ని విస్తృతాధికారాలు ఉన్న వ్యవస్థల్ని మనం ప్రశ్నించలేము. కరెక్టే సార్. కానీ ఇప్పుడు రాజుల కాలం ఒకరికి 1 డేలో వస్తుంది, అదే సిమిలర్ కేసులో ఉన్న వాళ్ళకి 1 మంత్ పట్టచ్చు, అదే సిమిలర్ క్వాలిటీస్ కేసు ఉన్నది 1 ఇయర్ పట్టచ్చు, రకరకాల. బట్ ఇది ఎందుకు, ఇది ఎలా అని ప్రశ్నించే అధికారం ఇక్కడ మనకి మన కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కదా పూర్తిగా. మనకి పూర్తిగా ఇచ్చింది సార్. అంటే క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నేను కూర్చుని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కేసులో ఏంటంటే ఏ అనే కేసులో జడ్జిమెంట్ అలా ఇచ్చారు, బి అనే కేసు చూస్తే ఇలా ఇచ్చారు అని మనం డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే డిస్కషన్ పట్టుకుని వీళ్ళు కోర్టుని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, వీళ్ళు కోర్టును అవమానపరిచారు, లేకపోతే న్యాయమూర్తిని అవమానపరిచారు అనే ఒక భయం అనేది ఒకటి ఉంది. కాబట్టి వ్యవస్థలను క్వశ్చన్ చేసే, కొన్ని వ్యవస్థలను క్వశ్చన్ చేసే పరిమితి ఇక్కడ లేకుండా అయిపోయింది కదా. అదే మార్చే ప్రయత్నం సార్. ఒకటి ఏంటంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు ఎవరి మీద విమర్శకు రాశారనుకుందాం, ఓకే. సో ఒక గవర్నమెంట్ వస్తుంది, మీకు ప్రో ఉన్నారు,
సరే సపోర్ట్ చేస్తారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు నాకు గుర్తుపెట్టుకొని ఇప్పుడు లోపలేస్తా అంటారు. అంతే. ఓకే, కానీ ఇది రాజుల కాలం సిస్టమ్ సార్. ఎంతోమంది చనిపోతే మనకి డెమోక్రసీ వచ్చింది, మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. సో ఇప్పుడు అందరు కలిసి క్వశ్చన్ చేసి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఎలా ఆలోచించాలంటే ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు, మీకు అసలు పడదు సార్, అతను మీకు అసలు అసహ్యం, కానీ అయినా అతని ఫండమెంటల్ రైట్స్ని మీరు సపోర్ట్ చేసేలాగా ఉండాలి. నాకు ఇష్టం లేదు అతను, కానీ అతనికి మాట్లాడే హక్కు ఉంది అని మనం అందరం కలిసి మన పార్టీస్, మన వేరే బయాసెస్ అని పక్కన పెట్టుకొని వస్తే అప్పుడు కోర్టులు కూడా ఉంటాయి సార్, పొలిటీషియన్స్ కూడా ఉంటారు. మీరు చెప్పింది 100% ఫ్యాక్ట్ సార్, 100% ఫ్యాక్ట్. మీరు చెప్పిన దాంట్లో డినై చేయడానికి ఏం లేదు. కానీ ఇక్కడ మనం చీల్చివేయబడ్డాం. మనం మనం చీలిపోలేదండి, చీల్చివేయబడ్డాం. కులాలుగా, మతాలుగా, సబ్ క్యాస్ట్లుగా, ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్గా, విలేజు టౌను, జిల్లాలు, ప్రాంతాలు, ఇలా రకరకాలుగా మన బ్రిటిష్ వాడు విభజించి పాలించారు కదా, మనం ఇప్పుడు విభజించి పాలించారు. ఒకటి. రెండోది మీరు అన్నారు ఇప్పుడు కూడా మనం ప్రశ్నించకపోతే అని. అసలు ప్రశ్నించే ఎన్ని గొంతులు వినపడుతున్నాయి అన్నది ఇక్కడ క్వశ్చన్. రెండోది, ఎంతోమంది బలిదానం చేస్తే కానీ స్వాతంత్రం రాలేదంటున్నారు. ఇప్పుడు స్వాతంత్రం నాకు ఉంది అని అంటే ఎంతోమంది బలిదానం చేయాల్సిన పరిస్థితి. కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు 100% కరెక్ట్. మీరే అన్నారు చూసారా, ఒక పార్టీ టైంలో వాడు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకో పార్టీ వచ్చి లోపడేస్తుంది. లేదు, 2 పార్టీల టైంలో వాడు నిజాయితీగా ఉన్నాడు, ప్రజల సమస్యల మీద పోరాడా, లేకపోతే జర్నలిస్ట్గా ఉన్నాడా, లేకపోతే మేకర్గా ఉన్నాడా. ఇప్పుడు ఒకప్పుడు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవ్వాలి, సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇవ్వట్లేదు కదా. ఒకప్పుడు ధైర్యంగా గవర్నమెంట్ మీద సినిమాలు ఎన్నో వచ్చాయి. ఎన్టీ రామారావు సీఎంగా ఉండే ఎన్టీ రామారావు సినిమా వచ్చింది, అదే ఆనందంగా సెన్సార్ ఇచ్చింది. ఇప్పుడు ఒక సీఎం మీద ఒక సినిమా తీయగలిగితే అంత వేగంగా సెన్సార్ రావడం చాలా కష్టం అయిపోతుంది సార్. అదే నేను అంటుంది ఏంటంటే, చాలామంది అప్పుడు ఇన్సిడెంట్స్ ఎట్లా రెలవెంట్ అంటే, అసలు ఇప్పుడు ఇంకెక్కువ రెలవెంట్ అంటే ఇంకా బ్యాక్వర్డ్ అవుతున్నాం. మనం బ్యాక్వర్డ్ అవుతున్నాం, ఫార్వర్డ్ వెళ్ళే బదులు. మీరు అన్నది చాలా మంచి సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడైనా ఇంకొకరి ఇష్టం అది. అదే నేను చెప్తున్నాను, మనము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. నువ్వు విమర్శించు, ఏమన్నా చేయి, సినిమా తీ, మాట్లాడు, ఇది. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఇది నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడిప్పుడే పోయేవి కావు. మేబీ 2-3 తరాలు పోతే తెలియదు. మీరు పోతేమనుకుంటున్నారు కానీ అంటే ఇది పిరికితనంతో మాటలో, లేకపోతే మన తక్కువ చైతన్యని పిరుగుమని చూపాడు కదా సార్. ఎందుకంటే రాను జనాలకి భయం నేర్పించి, జనాల్ని భయపెట్టి పాలించడం అన్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నారు. 100% సార్. కానీ నేను ఇక్కడ, మీరు అమెరికాలో ఉన్నారు. అవును సార్, అక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే. ఇప్పుడు అప్పుడు అమెరికాలో ఏంటి స్వేచ్ఛ, అపరిమితమైన స్వేచ్ఛ కదా. కరెక్ట్. ఇప్పుడు ఇవాళ పాత కేసు, చిన్న కేసులు వెతికి వీసా రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. సరే సార్, ఇది భయం నేర్పడం తప్ప మరేంటి? ఇది భయం నేర్పడమే కాకుండా, ఇది అమెరికాలో 1000 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్లారు ఒకే ప్రెసిడెంట్. సరే, ఇప్పుడు స్టూడెంట్ మీద వెళ్తాడు, ఒక 100-200 సంవత్సరాలు ఏ స్టూడెంట్ వచ్చినా వాడి ప్రెసిడెంట్ని కాదు ఎవరినైనా తిట్టే అధికారం ఉంది. ఎప్పుడేమని లేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా స్టూడెంట్గా ఉన్నప్పుడు వాడు పాపం ఎక్కడో ట్వీట్ చేస్తాడు, నాకు నచ్చలేదు అని. అవి పట్టుకొని నేనేమంటున్నా సార్, ఇప్పుడు అదే కాదు సార్. ఇప్పుడు మీరు కూడా సపోజ్ ఇప్పుడు తెలుగులో మాట్లాడతారు, మీరు ఇంగ్లీష్లో మీ అమెరికా ప్రెసిడెంట్ క్రిటిసైజ్ చేస్తూనే ఒక కాసేపు మీరు పాయింట్ వేసే. ప్లస్ నేను వీసా మీద ఉన్నాను అనుకుందాం, పంపించేస్తున్నారు కూడా. కొలంబియా యూనివర్సిటీలో మన అమ్మాయిని పంపించారు. ఎప్పుడు మీ పేరు కొట్టినా ఆన్లైన్లో వచ్చేస్తుంది, వస్తే మీకు అక్కడ వీసా పంపించారు సార్ మొన్న ఒక అమ్మాయి. నేనేమంటున్నాను సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే డిఫరెన్సెస్ ఉండని. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, నాకు మీతో డిఫరెన్సెస్ ఉన్నా కూడా కాన్స్టిట్యూషన్ అన్ని హక్కులు కాదు సార్, అట్లీస్ట్ బేసిక్ హక్కులు ఉన్నాయి. నాకు ఎంత ఇష్టం లేకపోయినా, మీతో ఎంత వాదించినా కూడా, వేరే థర్డ్ పర్సన్, పోలీస్ కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, లాస్ కానివ్వండి, మీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేయాలి. అదేవిధంగా నా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నాకు ఇష్టం లేకపోయినా, నా పాయింట్ ఒప్పుకోకపోయినా కూడా ఫండమెంటల్ రైట్స్ దగ్గర వీడికి చెయ్యొద్దు అని అది. కానీ ఈ అట్మాస్ఫియర్ కొంతమంది మనం ముందుకు తీసుకొస్తారు సార్, వీళ్ళు అట్లీస్ట్ భయపడతారు సార్. ఇప్పుడు వాడిని గెలిపిస్తే మళ్ళీ ఇప్పుడు కాళ్ళకి బ్రేక్ వేయట్లేదు సార్, మీరు చేసే ప్రయత్నం వద్దట్లేదు. నిజంగా నాకు సంతోషం. ఎందుకు
అమ్మ పోన్లేరా ఒక ఆయనైనా ధైర్యం చేసి క్వశ్చన్ చేస్తున్నాడు, లేదా ఒక ఆయనైనా ధైర్యం చేసి ఇది ఇలా ఈ యాంగిల్లో చూడండి, ఇంతవరకు ఇటే చూశారు, ఇటు చూడండి, ఇటు కూడా ఉంది, ఇటు కొన్ని సీన్లు ఉన్నాయి, మీరు ఇంతవరకు చూసినవి అవి కాదు అని చెప్పగలుగుతున్నాను, నాకు సంతోషమే. కానీ నేనేమన్నానంటే ఆల్రెడీ ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉన్నాం మనంతా కూడా. సో ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కావచ్చు, ఆ చిలకలూరుపేట ఏరియా అంతా వాళ్ళవచ్చు, వాళ్ళందరూ కూడా దీని మీద ఒక ఐడియాతో ఉన్నారు. మీకన్నా వాళ్ళకన్నా ఎక్కువైతే మీకు తెలియదు నా ఉద్దేశం ప్రకారం సార్. చిలకలూరుపేట, గుంటూరు, చుండూరు ఆ ఏరియా వాళ్ళకన్నా కథలుగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఆ రోజుల్లో ఏం జరిగి ఉంటుందో పేర్లతో సహా చెప్పుకుంటారు. సో ఇప్పుడు మీరు కొత్త యాంగిల్ చూస్తే వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయి ప్రాంతాల వారిగా కులాలకు విడిపోయిన తర్వాత మీరు కేవలం ఒక మంచి కంటెంట్తో సినిమా తీసిచ్చాను నేను, ఒక మంచి హ్యూమన్ ఎమోషన్ చూపించాను, ఒక మంచి లవ్ స్టోరీ చూపించాను తప్పించి అంతకుమించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను కదా సార్, ఏంటంటే మన టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఎన్నుకుంటాం సార్. సో ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఏమనుకున్నాను సార్, సినిమా ఎవరు చూడరు రావు అన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ నా టార్గెట్ ఆడియన్స్ ఏమనుకున్నానంటే ఒక జైల్లో ఒక అతను ఉన్నాడు సార్, కొంచెం మంచితనం ఉంది, కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, మనలాగే అందరిలాగే పరిస్థితులు ఏదో దానిలో లోపలికి వెళ్ళాడు. నేను ఇది ఫ్రీగా చూపిద్దామని అనుకుంటున్నా, ఏది ప్రెజెన్స్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తే 100లో ఒక్కరికి ఎవరికైనా కొంచెం అరే కొంచెం చేంజ్కి ఛాన్స్ ఉంది నాకు ఇంకా, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ సార్ 13 to 25 టర్బులెంట్ ఇయర్స్ అవి. పాపం చాలాసార్లు మంచితనం లోపల ఉండి కూడా ఎన్నో చిన్న చిన్న తప్పులతో వెళ్ళిపోతారు. అది ఏజ్ అలాంటిది, అంతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ రాదు, దాంతో చేసి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఒకరు వాళ్ళ కోసం ఫస్ట్ మెయిన్గా తీసింది సార్ సినిమా. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏది ప్రిజన్లో ఉన్న 13 to 25, 13 అంటే జూనైల్ హోమ్స్ ఉంటారు, బట్ సరే 18 to 25 అనుకుందాం జైల్లో అవుతాయి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ నా టార్గెట్ ఆడియన్స్ సార్. సెకండ్ టార్గెట్ అడిగి ఆ 13 to 25 బయట ఉన్న వాళ్ళ పిల్లలు అంటారు కదా, ఈ ఆన్లైన్లో అక్కడిక్కడ తిట్టుకోవడం, కొట్టుకోవడం, నాదే కరెక్ట్ అనుకోవడం, ఇవన్నీ కొట్టుకోవడం, ఇవన్నిటికన్నా హేట్రేట్తో కాకుండా ఇంకా దాన్ని మించి కొంచెం ప్రాబ్లం అవుతే వాళ్ళ లైఫ్ ఎలా నాశనం అయిపోతుంది, ఇంకెంతమంది వాళ్ళది ఖరాబ్ చేసుకున్నా వాళ్ళకు ఒక హక్కు ఉంది జీవితం ఇది చేసుకోవడానికి, కానీ ఇంకెంతమంది అమాయకులు ఇది అవుతారు అని మీరు అన్నట్టు ఎక్కువ 0.1%, 0.01% అవుతారు అనుకుందాం సార్. అంటే వీళ్ళు నా టార్గెట్ ఆడియన్స్ సార్. వీళ్ళది అయిన తర్వాత ఇంకా కొంతమంది చూస్తే అది నా అదృష్టం అంతే. అని మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికో ఇంకోళ్ళు ఎవరు చేస్తానికి వస్తుంటే నీకెందుకు రాస్తే తప్పు కదా, ఆయన ప్రమాణంగా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, ఆ సబ్జెక్ట్ని చేస్తున్నారు, నువ్వెందుకు అంటే నేను ఎందుకంటే ఇప్పుడు మల్లేశం అనే సినిమా తీశారంటే దాంట్లో ఒక పర్పస్ ఖచ్చితంగా ఉంది. ఫెయిల్యూర్ నుంచి ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా ముందుకే వెళ్ళాలి అని చెప్పే పర్పస్ ఉంది. ఇక్కడ సరే ఈ బ్యాక్డ్రాప్లో మంచి హ్యూమన్ లవ్ స్టోరీ ఉండొచ్చు, బట్ అంతకు మించిన ప్రయోజనం ఏముంటుంది? అప్పటి ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పి పైగా ఆల్రెడీ జడ్జిమెంట్లు అయిపోయి వాళ్ళు శిక్ష అనుభవించేసి చివరికి వచ్చేసి కొంతమంది ఉండి ఉండొచ్చు, కొంతమంది పోయి ఉండొచ్చు, రకరకాల ఉండొచ్చు కదా. అది ఏంటి పర్పస్ ఏంటని అంతకు మించి మరొకటేం కాదు. ఫస్ట్ పర్పస్ ప్రిజనర్స్లో ఉన్న వాళ్ళ సినిమాలో ఎంతసేపు లవ్ స్టోరీ ఎంతసేపు ఉంటుంది అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు బేసిక్గా ఒక లవ్ స్టోరీ ఆ బ్యాక్డ్రాప్లో ఇది రన్ అవుతుంటుంది. అవును సార్. మరి బేసిక్గా క్యాస్టిజం ఉన్నది ప్రస్తుతానికి వస్తుందా? ఉన్నది ఉన్నట్టు చెప్పాను సార్. 2 క్యాస్ట్లు ఉన్నది ఉన్నట్టు అక్కడ ఏం సార్ నేను ఎక్కడ షుగర్ కోట్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు వాళ్ళ జీవితాలు 2 ప్రధాన క్యాస్ట్లు కదా. 100% సార్. అదైతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి చూపించాల్సిందే కదా. ఏది ఉన్నదో అది పెట్టేసాను సార్, ఏమి షుగర్. కాకపోతే ఏంటంటే నేను సైడ్స్ తీసుకోలేదు. అవును, సైడ్స్ తీసుకోలేదు. ఏంటంటే న్యూట్రల్గా చూస్తే నాకు ఏం కనిపించిందో అది పెట్టేసాను సార్. అప్పుడు న్యూట్రల్గా చూసినప్పుడు కనీసం ఒక క్యాస్ట్ వైపు ఎడ్జ్ అని ఉంటుందా సార్? కొంచెం వరకు ఎవరికైతే వాయిస్ లేదో అటు సైడ్ వెళ్ళడం అనేది ఒక న్యాచురల్ ఇది సార్. మనం అంటే ఇప్పుడు నేను ఎంత ఆబ్జెక్టివ్గా ఉంటాను అనుకున్నా కూడా అది న్యాచురల్గా మనం వెళ్ళిపోతాం. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటున్నాను సార్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఆస్ట్రేలియా ఆడినప్పుడు న్యాచురల్గా మనకి తెలిసినా తెలియకుండా కొంచెం ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసేస్తాం, కానీ అక్కడ కూడా నేను కొంచెం ట్రై చేశాను న్యూట్రల్గా ఉండి చూడడానికి. ఛాన్స్ అయితే న్యాచురల్గా తెలియకుండా ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ వెళ్ళిపోతాం. అంటే నేననే కదా సార్, ఒక మనసున్న ఎవరైనా ఇలాంటప్పుడే
మీరు చెప్పింది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, రెండో సైడ్ ఉన్నవాళ్ళు నీకేం తెలిసింది తీసావు, నీకు తెలుసా అసలు అక్కడ నువ్వు ఉన్నావా, అప్పటికి అమెరికాలో ఉండుంటావు లేదా హైదరాబాద్లో చదువుకుంటూ ఉండుంటావు, అక్కడ ఏం జరిగింది తెలుసా, మా పెయిన్ నీకు తెలుసా అని రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ సమాధానం ఏంటి? అదే సార్, నేను అన్నది ఏంటంటే, నేను ఆబ్జెక్టివ్గా చూశాను, నిజాయితీతో రాసాను, నిజాయితీతో సెట్లో కూడా బిహేవ్ చేశాను, నిజాయితీతో యాక్టర్స్తో చేశాను, టెక్నీషియన్స్తో, మొత్తం ఫిల్మ్ నిజాయితీతో చేశాను సార్. అది కనిపిస్తుంది, అన్ని యాంగిల్స్లో చూసిన వాళ్ళకి కనిపిస్తుంది అనేది నాకు ఒక నమ్మకం. అంటే ఇది అరే కరెక్టే కదా, మీరు అన్నది ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ చేస్తా అంటున్నారో వాళ్ళకు కూడా ఒక నిజాయితీ కనిపిస్తుంది అనేది ఒక నమ్ముతున్నాను సార్. అంటే 99%. కాకపోతే 1% ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ముందు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు కదా సార్ కొన్ని, అది కొంచెం పక్కన పెట్టేసి చూస్తే ఒక హ్యూమన్ స్టోరీ లాగా కనిపిస్తుంది సార్. కొంచెం అది ఫస్ట్ సార్, మనం ఏదైనా మనం అనుకున్నా అనుకోకపోయినా మన ముందు ఆలోచనల ప్రకారంగా మన నెక్స్ట్ ఇది ఉంటుంది సార్ కదా. కాకపోతే కొంచెం పక్కన పెట్టేసి చూడడమే మనిషికి వేరే వాటికి అది ఎక్కడే తేడా కదా సార్. మీరు మీ సినిమా మంచి లవ్ స్టోరీ ఉండొచ్చు, మంచి పాటలు ఉండొచ్చు, ఓ పాట అయితే చాలా బాగుంది విన్నాను నేను. బట్ నేను ఆల్రెడీ ప్రియాక్యుపైడ్ మైండ్తో ఇది అవార్డు సినిమా చూడబోతున్నా, నేను ఈయన ఇంతకుముందు కూడా ఒక అవార్డు సినిమా తీశారు అని వచ్చి కూర్చున్నాను అనుకోండి. ఇది చాలా ఎంగేజింగ్ సినిమా సార్. అంటే ఎమోషనల్ హ్యూమన్ ఇది, అంతకన్నా కాదు. అంటే ప్రీచిగా అది విప్లవం అట్లాంటి యాంగిల్లో అసలు ఉండదు సార్. 2 hours ఎంటర్టైన్ చేసేలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు 8 AM మెట్రో కొంతమంది చూసిన వాళ్ళు ఉంటే సార్, సింపుల్గా ఇద్దరు, ఒక ఆమె హైదరాబాద్కి వస్తుంది, తెలుగులో అయితే యాక్చువల్గా రాసినప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తుంది సిస్టర్ దానికోసం, అక్కడ ఇక్కడ లోకల్ ట్రైన్లో కలుస్తుంది, ఇద్దరు మార్నింగ్ ఈవినింగ్ కలిసినప్పుడు జరిగిన ఇవి 2 వారాలు. దీన్ని నేను మెట్రోకి మార్చుకొని చేసిన సినిమా, ఇంతే సింపుల్ ఇది. బట్ దాంట్లో ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది కదా సార్. అది మెల్లిమెల్లిగా మీరు అరే వీళ్ళకి ఏమైపోతుంది అని 2 hours ఎంగేజ్ చేస్తే అదే ఎంటర్టైన్మెంట్ అంట. ఇప్పుడు ఈ సినిమా మీరు ఇచ్చే కన్క్లూజన్ ఆ లవ్ స్టోరీకి ఇచ్చే కన్క్లూజన్ 100%. లవ్ స్టోరీ కూడా సార్, లవ్ స్టోరీ ఒక హ్యూమన్ ఎమోషనల్ స్టోరీ సార్. ఏదైనా సరే సినిమాకి ఒక క్లైమాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, సినిమాకి అది తప్పదు కదా. తప్పదు. సో మీరు ఇచ్చే క్లైమాక్స్ ఏదంటే ఆ కపుల్కి ఇచ్చే స్టోరీ క్లైమాక్సే. అవును సార్. మధ్యలో ఇన్సిడెంట్లు వస్తాయి, అయిపోతాయి. అదే హ్యూమన్ స్టోరీనే మెయిన్ స్టోరీ. అదే మెయిన్ స్టోరీ. మధ్యలో ఇన్సిడెంట్లు వస్తాయి, దానివల్ల వీళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారని ఉంటుంది, అంతే అంతవరకు. అంతే. ఈ 2 సినిమాల మీద మాత్రం ఇది 100% దానికన్నా బెటర్ ఉంటుంది. కొంత కోర్టులు పోలీసులు అది ఆర్గ్యుమెంట్ కూడా చూపించినట్టు కొంచెం సార్. ఎందుకంటే దాంతో మనం కోర్ట్ రూమ్ డ్రామా లోపల టూ మచ్ ఏమి వెళ్ళాం సార్. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోవర్ కోర్ట్ ఏమి ఇచ్చింది, హైకోర్టు ఏమి ఇచ్చింది, వీళ్ళు ఇచ్చినప్పుడు లోవర్ కోర్ట్ ఏమి ఇచ్చింది. సో అంతవరకు కోర్ట్ రూమ్ అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్లు మరి చూపించాలి కదా, కొంచెం ఉంది సార్, ఎంత అవసరమో అంత. బట్ నాట్ ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా కాకుండా అది అక్కడ సరిపోయేంత వరకు డ్రామా ఉంది సార్. మీ ఉద్దేశం ఏంటి అసలు? వాళ్ళని ఇప్పుడు మీరు ఎలాగ చెప్పినట్టు వాళ్ళని ఏది ఫోర్స్ చేసింది బస్సు దిగడానికి, దొంగతనానికి వెళ్ళారా, పెట్రోల్ క్యాన్ పట్టుకెళ్ళారా అన్నదానికి మీ తరఫున మీరు అబ్జర్వేషన్స్ ఏమైనా రీజన్ ఇస్తున్నారా సార్? 1,00,000 కోట్ల రీజన్స్ ఉంటాయి సార్. ఒక రీజన్తో ఉండదు. మనం ఇప్పుడు ఒక పార్టీ కోటేసినా, మనం ఒక క్యాస్ట్ నా గ్రేట్ అనుకోవడానికి అవన్నిటికీ 1,00,000 కారణాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటారు, మీ స్కూల్ ఏం మాట్లాడుకున్నారు, మీరు ఏ నేబర్హుడ్లో ఊరికెళ్ళాలని 1,00,000 కారణాలు ఉంటాయి. సో ఒక్క కారణం చెప్పడం చాలా కష్టం అవుతుంది. అంటే ఇట్స్ కాంప్లెక్స్ థింగ్ సార్. సార్ ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీలో ఒక 600 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక్క పర్టికులర్ ప్లేస్లో డెసిషన్ అవ్వట్లేదు. 600 మిలియన్ అంటే దాన్ని ఎవరి తరం కాదు అది కంట్రోల్ చేయడం. అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉన్నాయి. దాని ముందు ఆలోచనలు, ఇప్పుడువి, జెనెటిక్వి, ఎన్నో సంవత్సరాల ముందువి అన్నీ కలిపేసి ఒక సొల్యూషన్ వస్తుంది. సో అంత ఈజీ కాదు సార్ ఇది ఈ ఒక రీజన్ చెప్పడం అనేది. కానీ నేనేంటంటే సార్ పర్టికులర్గా నేను కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు 18-19 వరకు 21 వరకు సార్, ఆ కాలేజ్ డేస్లో నేను ఒక 2-3 మేజర్ తప్పులు చేశాను. నేను ఎక్కడ చదివారు మీరు? నేను ఇక్కడ యూనివర్సిటీలో చేశాను. ఇక్కడ చదివారు ఉస్మానియా? అంతకుముందు కాలేజ్ మొత్తం సెంట్రల్ స్కూల్లో చదివాను సార్, ఇక్కడ హైదరాబాద్. తర్వాత ఈ కాలేజ్ ఇక్కడ ఉస్మానియాలో సార్. ఇక చదివినప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 3 తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు జరిగినాయి అంటే 1,00,000 కారణాలు ఉన్నాయి సార్ దానికి. కానీ అట్లీస్ట్ నేను తెలుసుకోగలేను, కానీ అప్పుడు తెలియలేదు నాకు ఇవి చేస్తున్నానని. సో ఇప్పుడు నాకు చదువు ఉండి, నాకు పేరెంట్స్ గైడెన్స్ ఉండి ఏంటంటే నేనే ఇంత పెద్ద తప్పులు చేశాను.
అది ఇంకొకరికి హాని కలిగించే తను ఇది. ఆ టైంలో మగవాళ్ళు కూడా చాలామంది కొంచెం వైలెంట్గా ఉంటారు ఇది. ఇప్పుడు నేను సమర్థించట్లేదు సార్ నా బిహేవియర్ని. ఆ టైంలో ఉన్నది నేను గ్రేట్ అన్నాను. కొంతమంది అంటుంటారు అసలు నేను కాలేజీలో తెలుసా, నేను అట్లా చేసాను, నేను వాళ్ళని కూడా. అది మూర్ఖత్వం అది. అంటే వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా ఏమీ మార్పు రాలేదు. అంతే కదా. కానీ నాకు క్లియర్గా తెలుసు ఎక్కడ తప్పు చేశాను, ఎవరిని హర్ట్ చేశాను నా యాక్షన్స్ అని. సో నాకే ఇది ఉంటే వాళ్ళు ఎందుకు చేసి ఉంటారని కొంచెం అర్థం చేసుకోగలుగుతాను సార్. అంటే ఈ పర్టికులర్ కేసు అనట్లేదు, ఎనీ ప్రిజనర్ హూ ఈజ్ దేర్ నౌ వాళ్ళకి నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే నాకు టైం బాగుండి నాకు అదృష్టం ఉండి అటువైపు సార్ సింపుల్ సార్. ఇప్పుడు ఒకడు ఫుల్ తాగేసి BMW అన్నీ ఇచ్చారు వాడికి, వాడు తాగేసి వెళ్ళేసి ఇప్పుడు 10 మంది చంపేస్తాడు. ఆ టైం ఫాస్ట్ నడపడం అది ఇది ఇప్పుడు మనకు అందరికి తెలుసు రాంగ్ అని, ఆ టైంలో చేసేస్తారు వాళ్ళు వెళ్ళి. అంతే. ఆ ఏజ్లో తప్పులు అనేది ఆలోచించి ఇది తప్పు అది అంత విచక్షణ అంత అది ఇది కాదు సార్. ఆ టైంలో ఆ మిస్టేక్స్ కానీ ఎక్కడ కూడా అది కరెక్ట్ అని సమర్థించట్లేదు. కానీ వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడము ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి అనేది మాత్రం నమ్ముతాను. ఎందుకంటే నాకు లక్కీగా కొంతమంది ఇచ్చారు సెకండ్ ఛాన్స్, నేను దాన్ని వాడుకున్నాను. సో సెకండ్ ఛాన్స్ అంటే దీనికి ప్రాపర్ ఒక కమర్షియల్ ఫార్మాట్ అని అనకపోయినా ఒక ఎంగేజింగ్ ఫార్మాట్ 100% సార్. మన బాధ్యత ఏంటంటే సార్ ఇప్పుడు కమర్షియల్ నాన్ కమర్షియల్ అంటే కమర్షియల్ ఫిలిమ్స్ది కూడా బాధ్యత 2 hours మీరు ఎంగేజ్ చేయాలి. మీరు పాటలు పాడి చేయిస్తారా, డ్యాన్స్ తోడి చేస్తారా, నవ్వించి చేస్తారా, ఒక హ్యూమన్ ఎమోషన్తో ఎంగేజ్ చేస్తారా అనేది. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుందంటే కమర్షియల్ ఫిలిం స్క్రిప్ట్ అవసరం లేదు అన్నట్టు ఉంటే అది చాలా రాంగ్ నోషన్. అది థ్రెడ్ అలాగే ఉండాలి, అది థ్రెడ్ ఉండాలి. మీరు 2 గంటలు మీరు ఏ ఫ్లవర్స్తో దండ కడతారని దట్ ఈస్ సెకండరీ. 2 గంటలు కూర్చోబెట్టాలి. అది నవ్విపిచ్చి చేస్తే చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు. అప్పుడు సీరియస్గా కొంచెం తక్కువ చూడొచ్చు. బట్ మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆడియన్స్కి సార్. 2 గంటలు టైం తీసుకున్నాం అంటే ఆ 2 గంటలు వాళ్ళని ఎంగేజ్ చేయడము అది మన ప్రైమరీ. సో ఆ యాంగిల్ ఎలా ఉండబోతుంది యాంగిల్లో ఇది కమర్షియల్ ఫిల్మ్ అంటాను సార్. ఓకే, వెరీ గుడ్. మరి అలాంటప్పుడు కొంచెం టైటిల్ కాస్త ఇంకైనా డిఫరెంట్ టైటిల్ ఆలోచిస్తే బెటర్గా ఉండేదేమో. 23 అనగానే అది ఒక తెల్లరి సినిమానా లేకపోతే ఒక డబ్బింగ్ సినిమానా అవును సార్ అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా. 100% సార్. అది మాకు ప్రాబ్లం కూడా అయింది మీరు అన్నట్టు. కాకపోతే అట్లీస్ట్ కొంచెం ఇట్లాంటి ఫోరమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 23 ఎందుకు పెట్టాము అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు నార్మల్గా న్యాయం అన్యాయం ఇట్లాంటివి పెట్టినా జనరిక్గా ఎవరు పట్టించుకోరు సార్. బట్ అట్లీస్ట్ దీంతో ఏంటంటే క్వశ్చన్ 23 ఎందుకు పెట్టారు అంటే మరి 23 ప్రాణాలు తీసుకున్నారు వెళ్ళి. అవును. సో వీళ్ళకి ఏమైంది, చనిపోయిన వాళ్ళకి ఏమైంది, ఇది లోపలికి డీటెయిల్గా వెళ్ళడం సినిమా. సో అట్లీస్ట్ చిలకలూరుపేట బెస్ట్ ఇన్సిడెంట్లో 23 మంది చనిపోయారు, ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన మూవీ అనేది కాబట్టి 23 అట్లీస్ట్ రిజిస్టర్ అవుతుంది ఫస్ట్ టైం కాకపోయినా అట్లీస్ట్. అది సార్ రీజన్. సో ఇంతకీ మళ్ళీ వేసిన సినిమాతోటి ఒక రకమైన అనుభవం వచ్చింది మీకు. అంతకుముందు ఆ సినిమా ఈ సినిమాతోటి టాలీవుడ్ అంటే ఎలాంటి అనుభవం వచ్చింది? దేని మీద సార్ అన్న? టాలీవుడ్ మీద అంటే ఇప్పుడు టాలీవుడ్ కూడా సార్ ఇలాంటివి ఇప్పుడు పోస్ట్ పాండమిక్ కొంచెం అన్నీ చూస్తున్నారు కాబట్టి, కొరియన్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు కాబట్టి ఇలాంటివి కొంచెం మంచి క్వాలిటీతో తీస్తే ముందు కన్నా ఎక్కువ పర్సంటేజ్ మంది చూస్తారు అని నమ్ముతున్నాను సార్. సరే, మేకింగ్ మీద ఇప్పుడు ఒక 2-3 సినిమాలు చూసిన తర్వాత ఒక ఎన్ఆర్ఏగా ఒక చిన్న అంటే ఈ సినిమాని వ్యాపారంగా డబ్బులు చేసుకోవడం కోసం కాకుండా మీరు ఏదైతే అనుకున్నారో అది బలంగా చెప్పడం కోసం చేయాలని మీరు ఎంచుకున్నారు. 100% సార్. సో ఇలా వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారా అని కానీ, లేకపోతే ఇంక చాలు వెళ్ళిపోదామని కానీ, ఇంక మళ్ళీ రాకూడదని కానీ, లేదా రకరకాల భావనలు వస్తుంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సార్ ఇప్పుడు మిగతావన్నీ మన చేతిలో లేవు సార్. మన చేతిలో ఉన్నది ఒకటే ఏంటంటే రైటింగ్ తీయడం. మీరు అట్లీస్ట్ ఏ జానరా పట్టుకున్నా పర్వాలేదు, కమర్షియల్ సీరియస్ ఏదన్నా, దానికి న్యాయం చేయడం వరకే మన జాబ్ సార్. దానికి ఇప్పుడు నేను థియేటర్స్లో చూడాలని రిక్వెస్ట్ ఎందుకు చేస్తానంటే టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఉంటాయి సార్. 90s నెరేటివ్ స్లోగా చెప్పినంత మాత్రం టెక్నికలీ స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు మీరు క్లబ్లోనో పబ్లో పెడితే అది టెక్నికలీ స్ట్రాంగ్ అని కాదు సార్. స్టోరీ ఎమోషన్ కరెక్ట్గా దానికి ఎంత అవసరం, సినిమాటోగ్రఫీ అలా, ఇది టెక్నికల్ సార్. ఆ స్ట్రాంగ్ ఎందుకు ఉంటుందంటే నా టీం చాలా స్ట్రాంగ్ టీమ్ సార్. నేను ఫస్ట్ నుంచి వర్క్ చేసేవాళ్ళు కూడా FTIలోంచి SRFTI ఇట్లా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదివి బాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వాళ్ళతోనే రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పనిచేస్తారు కాబట్టి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. రీజన్ ఇప్పుడు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ జనాల దగ్గర పంపాలి. ఎగ్జాక్ట్లీ. సో టాలీవుడ్లో ఆ టాస్క్ ఎలా ఉంటుంది? కష్టమేనా ఇది సార్? కష్టము. కానీ ఏంటంటే
ఇవన్నీ రాకముందే తెలిసిన కష్టం సార్ ఇది, అంటే మనం ఊహించిన కష్టం. కాకపోతే ఏంటంటే నాకు చెప్పాను కదా సార్, ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ప్రిజనర్స్కి చూపించడం, తర్వాత యంగ్ పిల్లలు చూడడం, దీని తర్వాత ఇంకా వీళ్ళు చూస్తే సంతోషం లేకపోయినా ఆ రిస్క్ తీసుకొని కదా. అవును సార్, ఆ రిస్క్ తీసుకొని దిగాను. హోప్ ఉంది సార్, ఎందుకంటే కొంతమంది చూస్తే ఏంటంటే 30 యాక్టర్లను చెప్పినప్పుడు ఇంకా 4 వీళ్ళకి మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి, మంచి యాక్టర్స్ వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారు. ఇట్లాంటి ఫిలిమ్స్ ఎన్ని వస్తూ ఉంటే మంచి యాక్టర్స్ సార్. ఇప్పుడు పెద్ద ఫిలిమ్స్ ఒకటి అనేది సర్వైవ్ అవ్వలేవు సార్, చిన్న సినిమాలు ఉంటేనే పెద్ద సినిమాలు అంతే. ఎందుకంటే ఈ యాక్టర్సే మళ్ళీ ఫీడ్ అవుతారు పెద్ద సినిమాలకి. ఇక్కడే అన్ని ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ జరిగేది ఇక్కడ. 100 కోట్లలో చేయొద్దు ఎక్స్పెరిమెంట్, మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయాలి సార్, 50 ఎంత వస్తుంది అక్కడ చేయొద్దు. కొన్ని అయితే చూస్తుంటే 100 కోట్ల సినిమా కూడా సపరేట్గా చిన్న ట్రాక్ ఎక్కడో క్రియేట్ తీసేసి చక్కచక్క అటాచ్ చేసేసే పద్ధతులు కూడా వచ్చేసాయి. అదే కొంచెం అంటే మనది అది కల్చర్లోనే పర్ఫెక్షన్ లేదు సార్ మనది. అదే ఏదో చేసేద్దాంలే, ఇప్పుడు రిలీజ్ డేట్ అయింది ఏదో, ఇది స్లోగా మారాలి సార్. ఇప్పుడు 100 కోట్లలో కూడా మీరు అన్ని ప్రాబ్లమ్స్ సరే 50 లక్షలకైనా ఉన్నా అర్థం చేసుకోవచ్చు, పాపం ఎంత డబ్బులు ఉన్నాయని. 50 లక్షలు పడే ఎక్కడ కూడా గ్యాప్ చేయకుండా ప్యాక్డ్గా చేసుకోగలుగుతారు. అది మాత్రం కొంచెం క్షమించరాని నేరం సార్, ఎందుకంటే టెక్నాలజీని మీకన్నా వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు. కానీ అది కొంచెం తప్పు సార్. అది అంటే సరే 6 నెలలు లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఏమన్నా కానీ బిజినెస్ అక్కడ ఆ పర్ఫెక్షన్ ఉంటేనే కదా సార్ మనం క్వాలిటీ ఇంకా పెంచితే మళ్ళీ థియేటర్కి ఇంకా వస్తారు. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు మన చేతిలో ఉన్నది ఒకటి, క్వాలిటీ ఒకటే కదా సార్. మీ సినిమా ఉంది సరే, పెద్ద సినిమాలు వస్తుంటే జనాలకి అలాగే తెలిసిపోతుంది ఫలానా సినిమా వస్తుంది, వాళ్ళు ఎగర వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మీ సినిమాని మీరే జనాల దగ్గర తీసుకెళ్ళాలి. అవును సార్, మీరే చెప్పాలి. అవును. సో మీరు దానికి ఏం చేశారు ఈ సినిమా సంవత్సరం? అంటే ఏ ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ వెళ్ళాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు సినిమా చూస్తే దాన్ని మనకి డిస్ట్రిబ్యూషన్కి దానికి యూజ్ అవుతుంది దాని పేరుతో అన్నందుకు నేను ఒక 3-4 నెలల నుంచి తిరుగుతున్నా. మా టీం వాళ్ళు అంటారు అప్పుడప్పుడు ఎంత దిగజారడం అవసరం అంటే, నేను అంటాను ఇప్పుడు నాకు కావాలి సార్ ఇది, అంటే అట్లీస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ వరకు వచ్చారు నాకు కావాలి. బట్ నాకన్నా మోర్ ముఖ్యం టీమ్ ఆఫ్ 30-40 మంది, వీళ్ళు కొత్త వాళ్ళు మొత్తం చూస్తే 100 మంది, బట్ ఈవెన్ వీళ్ళు కొత్త వాళ్ళకి ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళకి నేను న్యాయం చేయాలి. సో న్యాయం చేయడం అంటే 100% అందరి దగ్గర తీసుకెళ్ళడం కాదు. వాళ్ళు ఏమనుకోవాలంటే రాజ్కి ఎంత పాసిబుల్లో ఎవ్రీథింగ్ చేసాడు అనేది ఉంటే నాకు అక్కడ సరిపోయింది సార్ అంతే. కానీ ఆ మాత్రం తెచ్చుకోవాలి మా వాళ్ళ దగ్గర. మా వాళ్ళు ఏమనాలంటే మేము ఇంత కష్టపడ్డాం నీకోసం, నువ్వు దాన్ని అన్ని ఎవ్రీ డోర్ మాకు చేసావు, ఎన్ని పాసిబుల్ చేసావు, అందరినీ కాలు పట్టుకున్నావు, ఎల్లు పట్టుకున్నావు అని. బట్ ఇది అయితే మళ్ళీ అసలు వెళ్ళను కదా సార్. నా జాబ్ నాకు సింపుల్ జాబ్ ఉంది, ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడకుండా ఒకటి ఉంటా, అది వేరే లైఫ్. ఈ పర్టికులర్ ఫ్లాష్ 4 months నుంచి చేస్తుంది ఏంటంటే ఎవ్రీ ప్లేస్కి రిక్వెస్ట్ చేశాను, ఎవ్రీ ప్లేస్కి వెళ్తాను, బతిమలాడతాను, చేస్తాను. సో మా వాళ్ళకి ఏంటంటే వీడు న్యాయం చేసాడు, వీడికి మేము 1 year కష్టపడి ఇంత చేసాము, మాది చేసాడు, తర్వాత రిజల్ట్ రాకపోయినా వాళ్ళు ఏమన్నారు కదా సార్. ఎందుకంటే నేను అది ఇప్పుడు చెప్పండి, కనీసం జనాలకి కొంతమందికైనా మీ సినిమా వస్తుందని తెలిసినట్రా? ఇంకా తెలియట్లేదు సార్ పూర్తిగా. అంటే కొత్త యాక్టర్స్, కొత్త పిల్లలు ఉన్నారు, ఎంత పుష్ చేసినా ఈ పోస్ట్ పాండమిక్ మార్కెటింగ్ కూడా అంత ఈజీగా లేదు సార్. మార్కెటింగ్ కూడా అయ్యి ఉండదు నాకు తెలిసినంత వరకు. మార్కెటింగ్ చాలా చేశాను సార్. ఇప్పుడు మొన్న మూవీస్ రిలీజ్ అయినాయి, శుభం ఇంకా సింగిల్. అది కాదు, నేను దీన్ని అమ్మడాలు కానీ దీని మీద రూపాయి డబ్బులు తెచ్చుకోవడం ఏం కావలేదు సార్, బిజినెస్ లేదు. మరి అదే చెప్తున్నాను. అంటే ఒక హోప్ ఏంటంటే ఇప్పుడు కొంత 4 చూస్తే మళ్ళీ ఓటీటీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూసి వస్తారనే హోప్తో. ఇప్పటివరకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చి ఒక 4 చూస్తే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఇది చూస్తారు అని. చాలామంది అడుగుతూ ఉంటారు సార్, నువ్వు ఓటీటీకి ఎందుకు వెళ్ళాలంటే, అరే నాయన మీకు అర్థం కాదు, ఓటీటీకి వెళ్తే థియేటర్కి వెళ్ళంటే అక్కడ బాగుంటే తీసుకుంటావు అంటారు, స్టార్స్ అయితే ముందే కొనేసుకుంటారు. ఇట్లాంటి సినిమాలు ఏంటంటే నువ్వు వెళ్ళు థియేటర్లో బాగుంటుంది. మనకి ఇప్పుడు ఆడియన్స్ ఏమో మీరు ఓటీటీలో వస్తుంది అప్పుడు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే సార్ నేను దానికోసమే అనట్లేదు, బట్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌండ్ డిజైన్ చూసుకున్నా, ఇప్పుడు డైలాగ్స్ కానీ, నేను అన్ని మూవీస్కి ఇప్పుడు సింక్ సౌండే సార్ దీనికి కూడా. సో మీకు ఆ న్యాచురలిజం కనిపిస్తుంది. ఆ సౌండ్ మిక్స్ అంతా కూడా చాలా ఇంటర్నేషనల్ లెవెల్ సార్. ఇప్పుడు అజిత్ అని నా సౌండ్ డిజైనర్ కానీ చాలా చాలా ఎక్స్పర్ట్స్ వీళ్ళు. సో మీకు ఇప్పుడు ఆ క్వాలిటీ కనిపిస్తుంది. ఈవెన్ కలర్ గ్రేడింగ్ సార్, ఇప్పుడు మనకి చేసిన అతను పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ చేసిన అతను, కాకపోతే దానిలాగా మళ్ళీ చేయడు. దీనికి ఎంత కావాలో దీనికి, బట్ నేను తెచ్చే వాళ్ళు ఎక్స్పర్ట్స్ సార్. కానీ మళ్ళీ ఎక్స్పర్ట్స్ కదా అని కంప్లీట్ ఈ స్టోరీకి సంబంధం లేకుండా చేయగలరు. సో నా అదృష్టం ఈ ఎక్స్పర్ట్స్ రావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మ్యూజిక్ మీద చూసుకుంటే సార్,
చంద్రబోస్ గారు 3 సాంగ్స్ రాశారు, రెహమాన్ గారు ఒకటి రాశారు, ఇండస్ట్రీ రాశాడు. వీటి పాడిన వాళ్ళు కార్తీక్, రమ్య బేరా, చిన్మయ్, కైలాష్ కేర్, కపిలన్, వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ తీసుకుని ఎందుకు వస్తుంది సార్? టెక్నికల్గా ఇది ఉండాలి, ఎంగేజింగ్ ఉండాలి, ఆడియన్స్కి మన కష్టాలు ఇవన్నీతో సంబంధం లేదు, ప్రోడక్ట్ బాగుండాలి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి, అన్ని పర్ఫెక్షన్ ఉండాలి. మీరు ఏ మేరకు రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఫ్రాంక్లీ అంటే ఎవరైనా 100% రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మన డబ్బులు కదా. అట్లీస్ట్ అంతవరకు వస్తే బాగుంటుంది అని కోరడం. మీకు కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఆ క్లారిటీ అసలు ఈ పిక్చర్ తీస్తాను కూడా అనుకోలేదు సార్, ఎందుకంటే లాస్ట్ పిక్చర్ కొంచెం ప్రాబ్లంతోనే ఆపేసుకుంటే బెటర్ అనుకొని. ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది సార్. లాస్ట్ ఫిల్మ్ కాకపోతే నాకేమీ అంటే నాకు ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక 100 కోట్ల సినిమా తీసేయాలి, 10 సినిమా, నాకు అసలు ఏం కోరిక లేదు సార్. కాదు కదా, ఈ సినిమా మీ డబ్బులు వెనక్కి వచ్చేసే అనుకుందాం, పెట్టిన డబ్బులు లాభం రాపోయినా మీకు ధైర్యం వస్తుంది ఇంకా మరో ప్రాజెక్ట్ చేయడానికి, ఇంకొక ప్రాజెక్ట్ చేయడానికి కొంచెం ధైర్యం వస్తుంది సార్. కానీ సపోజ్ అవుతే మంచిది సార్, అవ్వకపోయినా నాకు టూ మచ్ రిగ్రెట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఈ పర్టికులర్ స్టోరీ నేను ఎలా చెప్పాలనుకున్నా చెప్పగలిగాను సార్. సో ఒక సినిమా కంప్లీట్ అవుతేనే అదొక సక్సెస్ సార్. అదే మీ సంతృప్తి కాస్ట్ ఈ సినిమా కాస్ట్ 100% సార్. అంతే కదా, అంతే సార్. సో మీ సంతృప్తికి వెళ్ళకట్టలేం కాబట్టి ఈ సినిమా కూడా వెళ్ళకట్టక్కర్లేదు, వస్తే సంతోషం, లేకపోతే లేదు. బట్ మీరు కాపీ చూసుకున్నారా? నాకు అసలు సార్ నాకు సూపర్ ఇంకా ఎక్స్ట్రాడినరీ అనిపించడానికి ఏంటంటే సార్, ప్రోడక్ట్ నేను చూసుకున్నప్పుడు, నేను ఫస్ట్ మనం రాసుకున్నప్పుడు ఊహించుకుంటాం సార్. నాకు చాలా తక్కువ ఉంటుంది, నాకు మనకి ఇంతే బడ్జెట్ ఉంటుంది, కొత్త పిల్లలు వస్తారు, దీంతో మనం ఇంతే చేయగలుగుతాం. కానీ లక్, అదృష్టం, యాక్టర్లు అందరితో దీంతో ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది సార్. సో నా పర్సనల్గా నాకు చాలా హ్యాపీ. అంటే రేపు పొద్దున్న ఇది ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా ఏమైనా నాది ఏమి చేంజ్ అవ్వదు సార్. ఇట్లాంటి సినిమాలు సపోజ్ ఫ్లాప్ అయింది అనుకోండి, ఫ్లాప్ అయితే మామూలుగా ఏదైనా సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, అరే అయ్యో పాప ఫ్లాప్ అయింది సినిమా అంటాం. బట్ ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయితే అరే పాప ఈయన ఏదో చెప్పాలనుకున్నాడు, ఏదో ఒకటి సొసైటీకి ధైర్యం చేసి ఇది జరిగింది, ఇలా జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది, వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ వ్యవస్థ ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్కలా ఉంటుంది, ఇవన్నీ చెప్పదలుచుకున్నాడు. ఇంకా జనాలు రీచ్ అవ్వలేదని బాధ అనిపిస్తుంది. అది 8am మెట్రోకి కూడా సార్. అప్పుడు నాకు ఇప్పుడు ఇదైనా కూడా ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ అందరు చాలామంది పెట్టారు, అందరు బాగుందని అన్నారు అనట్లేదు సార్. కొంతమంది అబ్బాయి స్లో ఏంటి, ఈ కవిత్వాలు సుత్తి ఏంటి అని 20% అన్నారు. బట్ 80% నేను దాని తర్వాత ఇంకా వదిలేసిన తర్వాత సార్ ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ నార్త్ కూడా అందరు హిందీ కాబట్టి పెట్టి 10 million పీపుల్ చూసారు సార్ సినిమా. నేను స్టార్ట్ చేసినప్పుడు 10 million ఎందుకు చూస్తారు అనుకుంటాను సార్. ఈ సినిమాతోనైనా మీరు నిలబడాలి ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ. అంటే ఇప్పటిదాకా నిలబడింది మీరు బలవంతంగా నిలబడ్డారు ఒక విధంగా, మీ సరదా కొద్దీ. ఇప్పుడు ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. రెండోది ఏంటంటే మీరు ఇందాక అన్నారు మనం ఎవరో ఒకరు అడగాలి కదా, చెప్పాలి కదా అని. ఈ ధైర్యం అందరికీ ఉండదు, ఈ ధైర్యం అందరికీ ఉండదు. ఎందుకంటే ఎందుకులే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని మన తెల్లేసినప్పుడు మన కళ్ళ ముందు క్వశ్చన్ చేసేవి చాలా కనిపిస్తుంటాయి, కానీ క్వశ్చన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మీద వస్తుంది. సో మీలాంటి వాళ్ళు ఆ ఒకటిలో ఒకళ్ళు. సో అంచేత చూద్దాం మీరు వ్యవస్థని ఏ మేరకు క్వశ్చన్ చేశారు, ఏ మేరకు స్టాండ్ తీసుకున్నారు అన్నది చూద్దాం సార్. మీరు ఈ సినిమాకి ఫైనల్ వర్డ్గా ఒక అపీల్ ఇవ్వాలంటే, ఎందుకంటే ఎవరికైనా సరే రమ్మని చూడడం. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాకి రా చూడు అని అనక్కర్లేదు, వాళ్ళు కూడా స్టేజ్ ఎక్కి నా సినిమా రా చూడు అంటున్నారు. మీరు చూడమని చెప్పాలంటే దేనికోసం చూడమని చెప్పాలి? మంచి ఎమోషనల్ స్టోరీ సార్. ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఎవరికైతే నచ్చుతాయి సార్, కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కదా ఏదైనా సీన్ చూసినప్పుడైనా ఏదైనా, ఆ ఆడియన్స్కి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఫర్గెట్ సార్ మిగతా అన్ని ఇష్యూస్ అన్నీ వదిలేసేయండి. ఎవరికైతే ఒక ఎమోషనల్ స్టోరీస్ ఇష్టం ఉంటాయో అంతే వాళ్ళ ఖచ్చితంగా ఈ స్టోరీ. మణిరత్నం గారు బొంబాయి కూడా అలాగే తీశారు అంతే, ఎలాంటి బ్యాక్డ్రాప్లో ఆయన సినిమా తీశాడు అంతే. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది కదా సార్, దాంట్లో టూట్ రన్ అయ్యేది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అది 100% గ్యారంటీ సార్. మీరు కూడా ఇంచుమించు అంతే ఒక ఇన్సిడెంట్ తీసుకున్నారు సార్. భార్యాభర్తలు అంటే ఇక్కడ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదని అనుకున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుందా, అది అనుకుందాం, వాళ్ళు అదే ఉండిపోయి వాళ్ళు ఏదో ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకుందామా అంతే. దాని తర్వాత ఇప్పుడు తల్లి రిలేషన్షిప్ ఏంటి, ఇదేంటి, ఇవే హ్యూమన్ రిలేషన్షిప్ సార్.
ఫ్రెండ్తో ఉంటాడు, ఫ్రెండ్తో ఏంటి, ఈ హ్యూమన్ రిలేషన్స్ మీద మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం సార్, థీమ్స్ పక్కన పెట్టేద్దాం, ఈ క్యాస్టుకులు ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఒక ఎమోషనల్గా ఎవరికైతే స్టోరీస్ నచ్చుతాయో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది సార్. ఆ ఎమోషనల్ లవ్ స్టోరీని మౌత్ టాకే ముందు తీసుకెళ్ళాలి సార్. మీరు ఎన్ని చేసినా కూడా, ఎస్పెషల్లీ యాక్టర్స్ కొత్త కాబట్టి. యాక్టర్స్ కొత్త జనాలకి సార్ ఇవాళ ఏంటంటే ఎక్కడెక్కడో యాక్టర్లు యాక్ట్ చేస్తున్నా, చిన్న యాక్టర్లు చేస్తున్నా, కథ చిన్న పాయింట్ పెట్టుకుని 2 గంటల సినిమా తీసినా మన వాళ్ళు ప్రేక్షకులు తప్పలేదండి. అవును సార్. వాళ్ళు మనకు సరిగ్గా వాళ్ళు తీసి వాళ్ళ కళ్ళ ముందు పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సత్యం సుందరం అనే సినిమా నేను అసలు అనుకోలేదు కదా వాళ్ళు. అవును. త్రూఅవుట్ అక్కడ ఏముంది, ఏమీ లేదు, 2 వ్యక్తుల సంభాషణ. అంటే కొంచెం స్టార్ పవర్ ఉంది సార్, బట్ వాళ్ళకి మార్కెటింగ్ ఈజీగా అయింది. కానీ ప్రజలు దాంట్లో స్టోరీ బాగుంది కదా అని చూసారు. ప్రొడ్యూసర్ వరకు సార్, అంతే, ఫస్ట్ డే వరకు ప్రొడ్యూసర్ వరకు, బిజినెస్ వరకు. బట్ చూసే ఆడియన్స్ 100% సార్. 100. ఇప్పుడు పోస్ట్ పాండమిక్ అవుతే కాంటెంట్ బాగా తీసుకొస్తే మాత్రం ఒక టాప్ స్టార్ వచ్చి కూర్చుని అలా ప్రీచింగ్ చేస్తే 2 గంటలు చూసారా? చూడరు సార్. అతను రోజులు పోయినాయి చూడరు కదా. ఇప్పుడు క్వాలిటీ కొత్త యాక్టర్ అయినా కూడా మీరు అన్నట్టు ఏదైనా సంథింగ్ చెప్తే చూస్తున్నారు. అవును సార్. సో ఆ విధంగా మౌత్ టాక్ మీ సినిమాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నా మల్లేశం చాలా ఇష్టమైన సినిమా. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పటికీ ఆ డే నేను మర్చిపోలేను. రామానాయుడులో మీరు వేసినప్పుడు అప్పుడు మీతో నాకు పరిచయం లేదనుకోండి, ఆవేళ కూడా నేను మీతో ఇదే ఫస్ట్ మీతో మాట్లాడాను. నేను అనిపించింది అరే ఏదో అనుకుని వచ్చాను, కానీ అలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళారని చెప్పి. పైగా మీరు దాన్ని తీసుకున్నప్పుడు ఆ యాక్టర్లు అందరూ కూడా అరే వీళ్ళు ఈ క్యారెక్టర్కి ఈ నెల పిక్ చేసాడు అన్నట్టు తీసుకుని చేశారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఏగర్లో వెయిట్ చేస్తున్నాం చూడడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.